వరల్డ్ కప్ మాస్టర్స్ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని వింటున్న మాస్టర్స్ పేరు అలాగే ఈరోజు కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి అంటే సింగర్ మాస్టర్ సంజయనారాయణ గారి గురువు నుంచి 11 రోజులు చెప్తున్న మాస్టర్ సనం మహర్షి గారి బోధన జరిగింది. అలాగే ఆత్మస్వరూపానికి మనకి ఆత్మ ప్రణామాలు మేడం బ్రహ్మాస్ మెడిటేషన్ తరఫున స్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రీ గురుభ్యో నమః. మా గురువు గారైన రామరాజ్యమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, జ్ఞానాన్ని అందించిన పత్రిజీ గారికి, ఆత్మజ్ఞానాన్ని అందించిన రమణ మహర్షి గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే జూమ్ ప్రేక్షకులకి, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. క్షమగల వాని మానసిక పరిస్థితి వర్ణనాతీతం. కోపతాపాలను ప్రదర్శించకుండా ఇతరుల తప్పులను, దోషాలను క్షమించగలిగితే మనసు ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. క్షమించడం అనేది మన జీవితంలో గాని తెచ్చుకున్నాము అనంటే, ఎక్కడికక్కడ ఎవరైనా తప్పు చేసినా దాన్ని ఎత్తి చూపకుండా క్షమించేస్తూ ఉంటే మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. తప్పు ఎత్తి చూపినప్పుడు మనం కరెక్ట్ గా డిసైడ్ చేయలేదనుకోండి, అక్కడ కర్మ అంటుతుందన్నమాట. వాళ్ళు చేసే దోషాలను, తప్పులను క్షమిస్తే మనసు ఎంతో హాయిగా, శాంతంగా ఉంటుంది. మానవునికి తృప్తి అనేది ఒక ముఖ్య లక్షణం. వస్తువులు, సంపదలు, ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా, వృద్ధి చెందుతున్నా, చిల్లుల బుట్టలో నీరు పోస్తూ ఉంటే ఎలా నిండదో అలాగే మనసు తృప్తి చెందదు. ఈ తృప్తి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తెచ్చుకోవాలి. ఈ తృప్తి లేకపోతే ఎంత సంపాదించినా, ఎంత అనుభవించినా కూడా మనకి జీవితంలో తృప్తి అనేది, సుఖము అనేది కనిపించదన్నమాట. ఎలా అంటే చిల్లుల బుట్టలో నీళ్లు పోస్తే ఎలా అయితే నిలబడవో, అలాగే మనం ఎంత సంపాదించుకున్నా కూడా తృప్తి లేకపోతే జీవితం కూడా వృద్ధానే అని అనిపిస్తూ ఉంటుంది. మనసు తృప్తి పొందనిచో ధనికుడెవరు, పొందినచో ధనికుడెవరు, దరిద్రుడెవరు. సంపదలున్న మనస్సులో అసంతృప్తి కలవాడే అసలైన దరిద్రుడు. మనసులో గాని తృప్తి పొందావు అనంటే ధనికుడెవరు, దరిద్రుడెవరు. సంపదలున్నా కూడా తృప్తి లేకపోతే ఆడే అసలైన దరిద్రుడు. 100 కోట్లున్నా కూడా వాళ్ళకి ఇంకా కావాలి. తరతరాలుగా వాళ్ళ 100 తరాల వరకు తినగలిగే విధంగా ఇప్పుడు అలా అయిపోయింది. ఇంతకుముందు ఇంత కోరిక అనేది లేదు అసలు. ఏదో కష్టం చేసుకునే వాళ్ళు హాయిగా అంత ఇంత తినేవాళ్ళు, రాత్రి అయ్యేసరికి, సాయంత్రం అయ్యేసరికి పడుకొని నిద్రపోయి ప్రశాంతమైన నిద్ర. అప్పట్లో ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు, అయినా కానీ ఎంతో హ్యాపీగా గడిచిపోయాయి వాళ్ళ జీవితాలు. ఎందుకు? ఉన్న దాంట్లో తృప్తి పడడం నేర్చుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఆ తృప్తి అనేది లేకుండా ఉండడం వల్ల జీవితం వెంట పరుగులే పరుగులు అన్నమాట. పోనీ అక్కడే ఉన్నా మళ్ళీ సాటిస్ఫై ఉందా అంటే అది లేదు. అందుకే ధ్యానం అనేది చేస్తే ఏ ఏ లక్షణాలు అయితే అవసరం అవుతాయో అవి మనకి దరి చేరతాయి. ఏవి అవసరం లేదో అవి మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. యోగమును అనుసరించేవాడు యోగి. భక్తి మార్గాన్ని అనుసరిస్తూ మనస్సుని భగవంతునితో కలయిక కొరకు సాధన చేయవాడు భక్తుడు. యోగమును అనుసరించేవాడు యోగి. భక్తి మార్గాన్ని అనుసరిస్తూ మన మనస్సుని ఎప్పుడు భగవంతునితో అనుసంధానం చేసి ఉంటే వాళ్ళని భక్తుడు అని అంటారు. సాధనా మార్గంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా గురు శాస్త్ర దైవముల మీద విశ్వాసంతో విసుగు విరామం లేకుండా దైవ దర్శనం, ఆత్మానుభవం పొందే వరకు సాధన చేయడానికి కావలసిన మానసిక దృఢ నిశ్చయం ఉండాలి. ఈ సాధనా మార్గంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. మన ఇంట్లో వాళ్ళే మనకు ఎదురు తిరుగుతారు. అయినా కానీ మన దృఢ నిశ్చయంతో, మానసిక దృఢ నిశ్చయంతో మన సాధనని కొనసాగిస్తూనే ఉండాలి. అందుకే నేనేం చెప్తానంటే, ముఖ్యంగా ఇంట్లో భర్తలు ఉన్నప్పుడు కళ్ళు మూసుకోవద్దు అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో బయట పనులన్నీ చేసుకొని వస్తారు. ఇంటికి వస్తే మనం కళ్ళు మూసుకొని ఉన్నాం, వాళ్ళకి చిరాకు ఇస్తుంది, కోపం వస్తుంది. అందుకని భర్త వచ్చేసరికి పనులన్నీ చక్కగా చేసి పెట్టుకొని ఆయనతో కాసేపు మాట్లాడి భర్తకు చేయాల్సిన పనులన్నీ చేసి మిగతా ఖాళీ ఉంటేనే ధ్యానం చేసుకోండి. ఎందుకంటే మనకు పతియే ప్రత్యక్ష దైవం. నిజంగా అయితే ఈ ధ్యాన సాధన, భక్తి మార్గం ఆడవాళ్ళకి అవసరం లేదు. భర్తని వైనంగా చూసుకుంటే చాలు, అదే మోక్షం అని మనకి పురాణాలలో ఉంది. అంత ముందంతా ఆడవాళ్ళకి ధ్యానాలు, భక్తి ఇవంతా ఏం లేవు. ఏదో కొంచెం ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు, పారాయణ చేసుకునే వాళ్ళు అన్నమాట. కాబట్టి ఎవరు కూడా భర్తల ముందు
కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే వాళ్ళకి కోపం వస్తుంది. ఇవన్నీ అడ్డంకులు అన్నమాట. అక్కడ మనం తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటాము, ఆయనకన్నీ చేసేసాం కదా, ఇంకేందిలే ఆయన చేసేది అనుకుంటాం. కాదు. భార్య ప్రేమతో మాట్లాడితే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం వస్తుంది. అలాగే భార్యను కూడా బాగా చూసుకుంటారు. వాళ్ళకి చేయాల్సినవి చేయకుండా నేను ధ్యానంలో ఉంటాను, నేను ఒక్కదాన్నే ఎదిగిపోతాను అని అంటే అక్కడ కుదరదు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నా జీవితంలో జరిగింది. నేను స్టార్టింగ్ లో బాగా ఎక్కువ ధ్యానం చేసేదాన్ని. 2012కి కలియుగం అంతమైపోతుంది అనే ప్రచారం జరిగింది. ప్రచారం జరిగినప్పుడు మా వాళ్ళని ఎంత ధ్యానం చేయమన్నా వీళ్ళు సరిగ్గా చేసేవాళ్ళు కాదు. ఇష్టం ఉంటే చేసేవాళ్ళు, లేదంటే లేదు. అప్పుడు మాకు మేడం ఏం చెప్పారంటే, ఈ 2012కి భూమి అంతా కూడా మునిగిపోతుంది, కలియుగం అంతమైపోతుంది. ఈ భూమి మునిగిపోయే ముందు అసెండ్ అయిన వాళ్ళని వేరే గెలాక్సీ వాళ్ళు వచ్చి వాళ్ళ స్పేస్ షిప్పుల్లో తీసుకెళ్లిపోతారు అని చెప్పడం జరిగింది. అందువల్ల ఇంకా సాధన బాగా పెంచాం అన్నమాట. ఇంకా చేసేదానికన్నా కూడా ఇంకా ఎక్కువ సాధన చేసేవాళ్ళం. నేను మా వారితో చెప్పాను, మీరేమి ఇంకా వేరే గెలాక్సీకి రారు, ఇక్కడే అంతమైపోతారు, మీరు ఎంత చెప్పినా ఎక్కడం లేదు అని అంటే, మా వారు అన్నారు, ఎక్కడికే నువ్వు పోయేది, నువ్వు పోతే మేము తాడేసి కిందకి లాక్కోమ్మా అని అన్నారు. అంటే వాళ్ళు సాధన చేసి పైకొస్తామండంలా నన్ను పైకి స్పేస్ షిప్ లో నేను వెళ్ళిపోతుంటే తాడేసి కిందకి లాక్కుంటారంట. అంటే ధ్యానం చేయడం అంటే చూడండి ఎంత కష్టం. అంటే పెత్తనాలు కొట్టడానికైతే చాలా హుషారు ఉంటుంది. ధ్యానం చేయడం అంటే అబ్బా ధ్యానమా, ఎవరు కూర్చుంటారు, ఆ మనసు నిలబడదు అని అంటారు. కానీ సాధన చేస్తే ఖచ్చితంగా మనం ఎంతో ఉన్నత స్థితికి వెళ్తాము, హాయిగా ప్రశాంతంగా కూడా ఉంటాము. మానవుడు లోకానికి భయపడక తన లోకాన్ని భయపెట్టక ఉండాలి. భయం అనేది ఒక బలహీనత. భయపెట్టడం, భయపడడం రెండూ చెడ్డవే. లోకానికి ఎవరు భయపడతారు? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, తప్పు చేయని వాళ్ళు భయపడరు. తాను లోకానికి భయపడకుండాలి, లోకాన్ని తను భయపెట్టకుండా ఉండాలి. ఇవి రెండు కూడా బలహీనతలేనమాట. ఇవి రెండు చెడ్డవే. భయపడడం చెడ్డదే, భయపెట్టడం కూడా చెడ్డదేనమాట. జ్ఞానికి తాను ఆత్మయే మరియు ఇతరులు ఆత్మలే అను భావం కలిగి ఉంటాడు. భయం అనేది మనస్సు నుండి తొలగించుకోవాలి. జ్ఞానికి తాను ఆత్మయే మరియు ఇతరులు కూడా ఆత్మలే అను భావంగాని కలిగి ఉంటే భయం అనేది ఆటోమేటిక్ గా బయటికి వెళ్ళిపోతుంది. చాలా మంది చూడండి, ఎక్కువగా స్త్రీలు అత్తమామలు అంటే భయం, ఆడపడుచులు అంటే భయం, భర్త అంటే భయం. ఇప్పుడు తగ్గింది, కానీ పూర్వకాలం బాగా ఆడవాళ్ళు నలిగిపోయేవాళ్ళు. అందుకే చూడండి, దెయ్యాలు దెయ్యాలు పట్టాయి అంటారు కదా. మగవాళ్ళకి ఎప్పుడైనా దెయ్యం పట్టిందనంగా విన్నామా? లేదు. ఎందుకంటే వాళ్ళు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. ఆడవాళ్ళు ఇంటిడి చాకిరీతో సరిగ్గా తిని తినక నీరసంగా ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఇంట్లో ఆరళ్ళు ఎక్కువగా ఉండేది. అత్త ఆడపడుచుల ద్వారా ఇబ్బందులు ఎక్కువగా ఉండేది. ఆత్మన్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో వాళ్ళు ఎప్పుడు దిగులు పడుతూ ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళ ఆరాను ఈ దెయ్యాలు గాని, భూతాలు గాని ఏదైనా సరే ఆరాను పట్టుకుంటాయి తప్పితే ఆ శరీరంలోకి దూరం. ఒక ఆత్మ శరీరంలో ఉండగా ఇంకొక ఆత్మ వచ్చి చేరేదానికి విశ్వ నియమాలు ఒప్పుకోవు. ఎందుకు అంటే, ఇప్పుడు నేనున్నాను, నేను ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం లే, హాయిగా మోదీ శరీరంలో కూర్చుంటే నాకు అన్ని జరిగిపోతాయి కదా, రాచమర్యాదలు. అందుకే భగవంతుడు ఏం చేశాడంటే, మన శరీరానికి మన ఆత్మకి సిల్వర్ కార్డ్ అనే కనెక్షన్ పెట్టడం జరిగింది. ఎవరి శరీరంలో వారి ఆత్మే వచ్చి చేరుతుంది తప్పితే వేరో ఆత్మ వచ్చి చేరదు. అదంతా దెయ్యం పట్టడం, అదంతా ఆ లోపలికి ఆ దెయ్యం ఆత్మ దొరడం ఎంత అబద్ధాలు. అయితే ఈ వీక్ మైండ్ ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళ ఆరాన్ని ఆక్యుపై చేసి ఆ దెయ్యాలనేటివి ఏవైతే చెప్పుకుంటున్నామో వాళ్ళ కోరికలను వీళ్ళ ద్వారా తీర్చుకుంటారు. అందుకని పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, దెయ్యం పట్టిందంటే తీసుకెళ్లి వేప మండలతో కొట్టేవాళ్ళు. వేప ఏంటంటే నెగిటివ్ తీసేస్తుంది అనమాట. వేప మండతో కొట్టేవాళ్ళు, చింత బరికెలతో కొట్టేవాళ్ళు. ఎంతగా కొట్టేవాళ్ళు అంటే వాళ్ళకై వాళ్ళు నేను వదిలి వెళ్ళిపోతున్నాను అనేంత దాకా కొట్టేవాళ్ళు. మళ్ళా యథారాజా తథా ప్రజ అంటే అప్పట్లో ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు దెయ్యం పట్టకపోయినా వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం ఆ వీధిలో ఎవరైనా చనిపోయారనుకో ఆ దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఈ దెయ్యాలు వదలగొట్టే వాళ్ళు కూడా అది నిజమా అబద్ధమా కూడా చూసుకుని ఆ అంత తెలివితేటలు ఉన్నవాళ్ళు కాదు. ఏదో గుడ్డిగా ఏదో మంత్రాలు వేసుకుంటూ బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు.
కొంతమంది నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం భయపడ్డాము అని అంటే మన ఆరా డౌన్ అయిపోతుంది. మన ఆరా డౌన్ అయింది అంటే ఇతర శక్తులు ఆవహించే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాడు భయపడాలి, తప్పు చేయని వాడు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరికైనా ఇటువంటి భయాలు ఏమైనా ఉంటే చక్కగా ధ్యానం చేయండి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. భయాలన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. భక్తునికి అంతా భగవంతుడే, జ్ఞానికి అంతా ఆత్మయే. భక్తునికే సర్వం సర్వం కల్విదం బ్రహ్మ అని అంటారు. అంటే అంతా బ్రహ్మ పదార్థంగానే కనపడుతుంది. జ్ఞానికి మాత్రం అంతా ఆత్మ పదార్థంగా కనపడుతుంది. భక్తుడికేమో అంత దైవంగా కనపడితే జ్ఞానికి మాత్రం ఆత్మ చైతన్యంగా కనపడుతుంది. సంతోషము చేత, అసూయ చేత, భయము వలన చలించని వాడు, కోరికలు లేనివాడు, బాహ్యంలో ఆంతర్యంలో శుచిత్వము కలిగిన వాడు, కపటరహితుడు. సంతోషము చేత, అసూయ చేత, భయము చేత చలించని వాడు, అంటే వీటికి ఏటికి చలించకుండా ఉన్నవాడు. అలాగే కోరికలు లేనివాడు, బాహ్యంలో ఆంతర్యంలో శుచిత్వము, అంటే బయట మంచిగానే ఉంటాడు, ఆ లోపల కూడా మంచిగానే ఉంటాడు. వీళ్ళెవరు అనంటే కపటరహితులు. కార్యరంగమున దక్షతతో, శ్రద్ధతో, సమర్థవంతంగా, ధర్మంగా ఆచరించువాడు, కర్మ ఫలాల యందు ఆశ లేనివాడు, వస్తువులు వ్యక్తుల మీద అనాసక్తి బాధను వదులుకున్నవాడు, భూత భవిష్యత్తు వర్తమానములందు ఏ మాత్రం చింతలేనివాడు భక్తుడు. భక్తుడు ఎలా ఉంటాడయ్యా అని అంటే కార్యరంగమున దక్షతతో, శ్రద్ధతో, సమర్థవంతంగా పనిచేస్తాడు. నిజమైన భక్తుడు పనికి వెనకాడు. ఎవరైనా ఏదైనా ఒక పని చెప్తే చక్కగా చేస్తారు. ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. కర్మ ఫలాల యందు ఆసక్తి, నిజమైన భక్తుడండి, ఆసక్తి లేకుండా ఉంటాడు. వస్తువులు వ్యక్తుల పట్ల అనాసక్తి, అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు కాదు, ఇట్లాంటి భేదభావం ఏది ఉండదు. బాధను వదులుకున్నవాడు, భూత భవిష్యత్తు వర్తమానములందు ఏ మాత్రం చింతలేని వాడు భక్తుడు. అంటే మనం చేసే భక్తి మాత్రం భక్తి కాదు అనేది ఇక్కడ అర్థమైపోతుంది. భూత భవిష్యత్తు వర్తమానములందు ఏ చింత లేనివాడు, కానీ మనకి ఎప్పుడూ చింతలే. వెంకటేశ్వర స్వామి ఏమో ఎప్పుడు అటెన్షన్ లో ఉంటాడు, మనం ఎప్పుడు టెన్షన్ లో ఉంటాము. ఆయనకి మనకి తేడా. ఆయన ఆత్మజ్ఞాని కాబట్టి ఎప్పుడు అటెన్షన్ లో ఉంటాం, మనం ఆత్మజ్ఞానంలో కాదు కాబట్టి ఎప్పుడు టెన్షన్ లోనే ఉంటాం. చిన్న విషయానికి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాం. సర్వం విడిచిపెట్టిన వాడు, కఠిన మనసు లేనివాడు, సర్వ భారములను భగవంతునిపై వేసిన వాడు, ఇష్ట ప్రాప్తి యందు సంతోషము, అయిష్ట ప్రాప్తి యందు ద్వేషము లేకుండా ఉండేవాడు, ఆపదలలో దుఃఖించని వాడు, శుభం అశుభములను వదిలేసిన వాడు, భగవంతుని యందు ప్రేమ గలవాడే భక్తుడు. సర్వం విడిచిపెట్టిన వాడు, కఠిన మనస్సు లేనివాడు. ఈ భక్తుల యొక్క లక్షణాలు చెప్తూ ఉన్నారు. సర్వ భారములను భగవంతునిపై వేసిన వాడు, అంటే ఏ కష్టం వచ్చినా కూడా భగవంతునిపై ఆధారపడేవాడు. ఇష్ట ప్రాప్తి యందు సంతోషము, అయిష్ట ప్రాప్తి యందు ద్వేషము లేనివాడు, అంటే నీకు అనుకూలంగా ఉంటే ఇష్టము, అనుకూలం లేకపోతే అయిష్టము కాదు, అనుకూలంగా లేకపోయినా కూడా ఇష్టంగానే ఉంటాడు. ఆపదలలో దుఃఖించని వాడు, శుభ అశుభాలను వదిలేసిన వాడు, భగవంతుని యందు ప్రేమ గలవాడే భక్తుడు. శుభ అశుభాలను వదిలేసిన వాడు, నిజంగా అయితే శుభము లేదు, అశుభము లేదు. ఇంతకుముందు మా వారు షాప్కి వెళ్ళేటప్పుడు భర్త లేని స్త్రీలు ఎవరైనా ఎదురైతే ఒక చెట్టు పువ్వునో ఆకునో జోబులో వేసుకోవడం చూశాను నేను. ఇంటికి వచ్చాక అడిగా, ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే, భర్త లేని స్త్రీలు వస్తే ఎన్ని మాటలని, శకునం సరిగ్గా లేదు కదా, ఎన్ని మాటలని వెనక్కొస్తావు, వేరే వాళ్ళు చెప్పారు పచ్చని చెట్టు ఆకు కానీ పువ్వు కానీ జోబీలు వేసుకుంటే ఆ దోషం పోతుంది అని. అప్పుడు నేనేం చేశాను, ఆయన గిచ్చాను అనమాట. గిచ్చేసరికి అబ్బా అన్నాడు. అబ్బా అనేసరికి, మరి నిన్ను గిచ్చితే అబ్బా అన్నావు కదా, మరి ఆ చెట్టును గిల్లితే కూడా దాని అనుమతి లేకుండా, నువ్వు అడగకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఆకులు పూలు కోస్తే దానికి కూడా నొప్పే కదా, అదెంత వరకు కరెక్ట్ అన్నాను. మరైతే ఏం చెయ్యాలి అని అంటే, ఏం చేయబడలేదు, నీకు భగవంతుడి మంత్రం మన గురువు గారు ఇచ్చారు, ఆవిడ చెప్పిన మంత్రాన్ని తలంచుకొని నేరుగా మంత్రం చేసుకుంటూ అంగడికి వెళ్ళిపో,
ఏ చెట్టుని నువ్వు తుంచాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం పెట్టుకున్నాటివి, శుభము అశుభము అనేటివి మనం పెట్టుకున్నాటివి. నువ్వు భగవన్నామం చేసుకుంటాను, మంత్రం చేసుకుంటాను వెళ్ళావంటే నీ ఆరంతా అదే ఉంటుంది కాబట్టి ఏది నీకు అంటదు. నువ్వు ఎర్ర నీళ్లు తొక్కినా కూడా నీకు అంటదు. ఇంకా కాదు కూడదు మాకు ఇంకా భయంగా ఉంది అని అంటే ఇంటి దగ్గర బయటకు వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం కూర్చొని మనసుని స్థిమితం చేసుకొని నేను ఇప్పుడు ఎలా ఉన్నానో తిరిగి వచ్చేటప్పటికి అలాగే ఉంటాను అని స్ట్రాంగ్ గా 3 సార్లు అనుకున్నారంటే మన చుట్టూత ఎనర్జీ షీల్డ్ అనేది ఏర్పడిపోతుంది. ఆ ఎనర్జీ షీల్డ్ లోకి ఏ నెగిటివ్ కూడా ప్రవేశించదన్నమాట. అంటే మన అనుకున్న మాట సంకల్పం అంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అలానే ఉంటాను అని 3 సార్లు అనుకోవాలి. మనసు స్థిమితం చేసి అనుకోవాలి. హడావుడిగా తాళం వేస్తూ అనుకోవడం కాదు. ఎప్పుడు కూడా సంకల్పానికి హడావుడి అనేది పనికి రాదనమాట. కాబట్టి శుభము అశుభము అనేటివి మనం కల్పించినటువంటివి. శత్రువు మిత్రుడు ఎందు మానవములందు శీతోష్ణ సుఖ దుఃఖములందు సమభావము కలిగిన వాడే భక్తుడు. భక్తుడికి అసలైన భక్తుడికి శత్రువు లేడు, మిత్రుడు లేదు, మానము లేదు, అవమానము లేదు, అలాగే సుఖ దుఃఖములందు సమభావం కలిగి ఉంటాడు. కానీ ఇప్పుడు భక్తులు అలా ఉన్నారా? లేరు కదా. కష్టం వస్తే విలవిలలాడిపోతారు. సుఖం వస్తే నన్ను మించిన సుఖపడేవాడు లేడు అని అహంకారంతో ఉంటారు. అవన్నీ భక్తుడి యొక్క లక్షణాలు కాదనమాట. శత్రువులను మిత్రులను సృష్టించేది మనసే. అలాగే మానవమానములు సుఖ దుఃఖాలు కలిగేవి కూడా మనస్సు వలనే. మనకి శత్రువులనైనా మిత్రులనైనా సృష్టించేది మనస్సే. అలాగే నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా అది కల్పించేది కూడా మనస్సే అన్నమాట. మనస్సులో రాగద్వేషాలు నశించిపోతే ఇంకా సమస్థితే మరియు ప్రశాంతతే. ఈ మనస్సులో ఎప్పుడైతే రాగము ద్వేషం అనేటివి తీసేస్తావో ఆటోమేటిక్ గా నీ మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అల్పభావన నశించిపోతే మహత్తర భావన ఉదయించును. అల్పభావన చాలా చిన్న విషయాల పట్ల కూడా లెక్కలేనితనంగా ఉంటాం. అలాగా వాటన్నింటిని గాని వదిలేసామంటే మహత్తర భావన నీకే ఒకలాగా అసలు ఈ జీవితం అంటేనే జీవితం ఎంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చెయ్యొచ్చా అని అనిపిస్తుంది. వీళ్ళు చెప్పినవన్నీ మనం నిజంగా కానీ మన మనస్సును అణిచివేసి వాళ్ళు చెప్పినటువన్నీ స్వీకరించి ఏది చేయాలో ఏది చేయకూడదో చేసుకుంటూ వెళితే అంతకు ముందు జీవించిన జీవితానికి ఇప్పుడు ఈ జ్ఞానం వచ్చిన తర్వాత జీవించే జీవితానికి చాలా తేడా ఉంటుంది. ముందు మనకే తెలుస్తుంది ఆ మానసిక ప్రశాంతత గాని ఆనందం గాని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అంతకుముందు మనం ఇంట్లో వాళ్ళని ఊరికే ఇసుక్కుంటూ కసురుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు అన్ని పోతాయి. అన్ని పోయేసరికి వాళ్ళు మనలో తేడా కనుక్కుంటారు. మన కుటుంబం చూసి ఇతరులు కూడా తేడా కనుక్కుంటారు. నువ్వేం చేసావో చెప్పు, మేము కూడా అవన్నీ పాటిస్తాము అని అడుగుతారు. అట్లా ఆటోమేటిక్ గా ఆ వీధి అంతే కూడా చక్కగా బ్రహ్మాండంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఎప్పుడు కూడా మన జీవితం ఎలా ఉండాలంటే 10 మందికి ఆదర్శవంతంగా ఉండాలి. ఆదర్శవంతంగా ఉండాలని లోపల ఒకలాగా బయటికి ఒకలాగా కాదు, ఎప్పుడు సమస్థితిలో నిశ్చల స్థితిలో ఉండడం నేర్చుకోవాలి అంటే సాధన మాత్రం కంపల్సరీ చేయాలి. ఆత్మ విచారణ కూడా చేయాలి. నిందాస్తులు అనేవి కేవలం శబ్ద తరంగాలే కదా, వాటికి మానవుడు ఎందుకు విలువివ్వాలి? అలా ఇచ్చి మనసులో ఎందుకు విచారం నింపుకోవాలి? ఎవరైనా నిన్నేమైనా తిట్టారు అని అంటే ఆ తిట్లు ముందు నేరుగా నీ దగ్గరకు వస్తాయి. నీ ఆరాలో చూస్తాయి, నీ వల్లే ఉన్న తప్పు ఉందా లేదా అని చూస్తాయి. నీ వల్ల ఏం తప్పు లేదనుకో, ఎవరైతే నిన్ను తిట్టారో నేరుగా వెళ్ళి వాళ్ళ ఆరాలో కూర్చుంటాయి. ఎప్పుడు ఆరా డౌన్ అయితే అవి అటాక్ అవుతాయి. కాబట్టి ఈ నిందాస్తుతులు అనేటివి కేవలం శబ్ద తరంగాలే. వాటిని నువ్వు పట్టించుకోకపోయావు అనుకో అసలు నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నీ వల్ల ఏం తప్పు లేదు. మనిషి వల్ల ఏమీ తప్పు లేకపోయినా లోకం ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఎవరైతే అన్నారో వాళ్ళకే అవి తగులుతాయి. అంటే ఒక బాలుని విసిరేస్తే నువ్వెంత ఫోర్స్ గా విసిరేస్తే అంత ఫోర్స్ గా వెనక్కి వస్తుంది. అలాగే ఇది కూడా అన్నమాట. మన ఆరాను చూసుకుంటే మన వల్ల తప్పు లేకపోతే నేరుగా వెళ్ళిపోయి వాళ్ళ ఆరాలో కూర్చుంటాయి. కాబట్టి నువ్వు వాటిని పట్టించుకోవాల్సిన అసలు అవసరమే లేదు. మనస్సులోని కోరికలన్నీ వదిలి కేవలం ఆత్మ యందే బుద్ధిని నిలిపి ఆనందమును పొందేవాడే జ్ఞాని. మనసులో ఉండే కోరికలన్నీ వదిలేసి
ఆత్మయందే బుద్ధిని నిలిపి, అంటే ఎప్పుడు ధ్యాన సాధనలోనే అంతర్ముఖమై ఉండి, అంటే వర్తమానంలో ఉండి ఆనందాన్ని పొందేవాడే జ్ఞాని. సుఖదుఖాలలో సమభావము, రాగద్వేషాలు, భయ క్రోధాదులను వదిలినవాడు, ఏ వ్యక్తితోనూ వస్తువుతోనూ అతి స్నేహం మమకారం చేయకుండా ఏది ప్రాప్తించినా పొంగిపోవడం కృంగిపోవడం కాని జరగని మానసిక ప్రశాంతత కలవాడే స్థితప్రజ్ఞుడు. అంటే ఇవి చెప్పినాటివే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఎందుకు చెప్తూ ఉంటారంటే అలా చెప్పంగా మనకి ఇంకుతుంది అనే భావంతో రకరకాల పదాలు ఉపయోగించి వాక్యాల రూపంలో చెప్తూ ఉంటారు. సుఖదుఖాలలో సమభావము, రాగద్వేషాలు, భయ క్రోధాదులు వదిలినవాడు, ఏ వ్యక్తితోనూ వస్తువుతోనూ అతి స్నేహం, అలాగే మమకారం. ఈ అతి స్నేహం అనేది మనకు చెరుపు తీస్తుంది. అందుకే ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. మమకారం చేయకుండా ఏది ప్రాప్తించినా పొంగిపోవడం కృంగిపోవడం కానీ జరగని మానసిక ప్రశాంతత కలిగిన వాడే స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణాలు అన్నమాట ఇవన్నీ. సాధకుడు తన మనస్సును ఆత్మయందు లగ్నము చేయుటకు తీవ్రమైన ప్రయత్నం చేయాలి. ఈ పాయింట్ కనీసం 15 సార్లు వచ్చిందండి. ఆత్మయందు స్థితమవుటకు తీవ్రమైన సాధన చేయాలి. మనస్సును ఆత్మయందు స్థిరంగా లగ్నం చేయగలిగినప్పుడే బుద్ధిలో ప్రసన్నత, శాంతి లభించును. నీకు ఎప్పుడు ఆలోచనలు వస్తూనే ఉన్నాయి అనుకోండి, శాంతి ఉండదు. అదే ఆలోచనలని అంటే మనసుని ఆలోచనల వైపు పోనీకుండా ఆత్మయందే స్థితమవుగానే ఉంటే మానసిక ప్రశాంతత, శాంతి లభిస్తుంది. మానవుడు తన్ను తాను పొగుడుకోకుండా, పరనింద లేకుండా ఉండాలి. నీవెవరో నీకు తెలిస్తే ఏ గొడవ లేదు. మనల్ని మనం కూడా పొగుడుకోకూడదండి. ఎందుకు అనంటే అహంకారం పెరుగుతుంది. అలాగే పరనింద కూడా మనల్ని మనం తిట్టుకోకూడదు. పరనింద ఇతరులని తిట్టకూడదు. అంటే చూడండి, మనల్ని మనం పొగుడుకోకూడదు, మనల్ని మనం తిట్టుకోకూడదు, ఇతరులని కూడా తిట్టకూడదు. ఇతరులను పొగడా అంటే నీ ఎనర్జీ వెళ్ళిపోతుంది. కాబట్టి ఏది కూడా మితంగానే ఉండాలి. మానవుడు సర్వ ప్రాణులను మనోవాకాయ కర్మల యందు హింస పెట్టక, బాధ పెట్టక మరియు ద్రోహం తలపెట్టరాదు. సర్వ ప్రాణులను మనోవాకాయ అంటే మనసా వాచ కర్మణ ఏ విధంగా కూడా ఏ జీవికి కూడా మనము హాని చేయరాదు. జ్ఞానం కలిగించిన గురువును శారీరకంగాను మానసికంగాను సేవించాలి. ఎందుచేతనంటే వారు బోధించిన జ్ఞానం వల్ల అజ్ఞానం, అహంకారం నశించి ప్రశాంతత, ఆనందం కలిగింది కనుక మనకు ఎవరైతే జ్ఞానం అందిస్తారో గురువుల్ని మానసికంగాను శారీరకంగాను కూడా సేవించాలి. ఎందుకంటే వాళ్ళు మనకి బోధించిన జ్ఞానం వల్ల అహంకారం నశించింది, అజ్ఞానం నశించింది, ప్రశాంతత వచ్చింది, అలాగే ఆనందం కూడా కలిగింది. కాబట్టి మన గురువుల్ని ఎప్పుడు కూడా మనం సేవించుకోవాలి. మానవుడు స్థిరంగా సాధనలు చేయాలి. ఆధ్యాత్మిక అనుభవాలు కలగలేదని నిరుత్సాహంతో గురువులను, శాస్త్రాలను నిందించరాదు. స్థిరంగా సాధన చేయాలి. నీకు అనుభవాలు కలగనంత మాత్రాన గురువుల్ని, శాస్త్రాలను నిందించరాదు. ఎందుకు అంటే వాళ్ళు కరెక్ట్ గానే చెప్పుంటారు. నువ్వు చేసే సాధన కరెక్ట్ గా కానీ లేకపోతే వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పు లేదనమాట. అంటే శాస్త్రాలను నిందించరాదు. ఇప్పుడు జరిగే మెయిన్ మైనస్ అదే. గంట సేపు ధ్యానం చేసామంటారు. ఎంతసేపు మనసు నిలిచిందమ్మా అంటే 2-3 నిమిషాలు, లేదంటే 5 నిమిషాలు. కనీసం 3/4 గంట నిలిచిందని ఇప్పటి వరకు నాకు ఎవ్వరు చెప్పలేదు. ఒక గంట ధ్యానంలో 45 నిమిషాలు మనసు నిలిచింది అని ఎవరు చెప్పలే నాకు అసలు. ఇంక మరి అది ధ్యానం చేసినట్లు ఎట్లా అవుద్ది? గమ్ము కూర్చున్నట్లు అవుద్ది. నీ మనస్సు స్థిమితం అయిపోతేనే, ఆలోచనలు లేకపోతేనే నీకు ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు చేసే వాళ్ళంతా సరిగ్గా ధ్యానాలు చేయట్లేదు. అందుకే ఫలితాలు కూడా సరిగ్గా ఉండడం లేదు. 100కి 90 మంది సరిగ్గా చేయట్లేదు. అందరని కాదు, 100కి 90 మంది కరెక్ట్ గా కానిచేస్తే వెంటనే మెట్లెక్కేస్తాం అన్నమాట. అదే గుర్తు. మనం ఏదనుకుంటే అది నెరవేరిపోతూ ఉంటుంది. అనుభవం కలగలేదంటే అది నీ సాధనా లోపమే. నీ సాధన లోపం వల్ల నీకు అనుభవం రాలేదు, కానీ గురువు వల్ల కాదు, శాస్త్రం వల్ల కూడా కాదనమాట. శబ్ద స్పర్శాది విషయములందు అనురాగం లేకపోవడాన్ని వైరాగ్యం అంటారు. శబ్ద స్పర్శ అంటే మనకి తన్మాత్రలు అని చెప్పుకుంటాం కదా. శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవి పంచేంద్రియాలకి తన్మాత్రలు అన్నమాట. వాటి యందు అనురాగం లేకపోవడాన్ని వైరాగ్యం అంటారు. సర్వ అనర్థాలకు
అనర్థాలకు దేహమే నేను అనే భావమే కారణమగును. ఇది తొలగించుకున్నటే ఆధ్యాత్మికానికి తొలిమెట్టు. అన్ని అనర్థాలకు కారణం ఏంటయ్యా అంటే దేహము అనే భావన. ఈ పాయింట్ కూడా చాలా సార్లు వచ్చింది మనకి. ఆ భావాన్ని తొలగించుకోవడమే ఆధ్యాత్మికానికి తొలిమెట్టు. కేవలం మనం అనుకుంటే కాదు, నేను ఈ దేహం కాదు, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అని అనుకుంటే కాదు, అనుభవపూర్వకంగా రావాలి. నీకు అనుభవపూర్వకంగా వస్తే ఇప్పటి వరకు చెప్పిన విషయాలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటి పట్ల సమదృష్టి అనేది వస్తుంది. సమదృష్టి అనేది ఎప్పుడైతే నీకు వచ్చిందో నీకు ఆ ప్రశాంతత అనేది వస్తుంది. ఈ సృష్టిలో ఎక్కడా లోపము అనేది కనిపించదు. ఈ లోపాలన్నీ మనకు కనిపించే లోపాలన్నీ మనం చూసే దృక్కోణం బట్టి ఉంటుంది. ఇప్పుడు పిల్లాడిని కొట్టడం తల్లికి కరెక్ట్ చదువుకోకపోతే, అదే నాన్నమ్మకి తప్పుగా కనబడుతుంది. అట్లా చూసే దృష్టిని బట్టే లోపాలు కనిపిస్తాయే గాని భగవంతుని సృష్టిలో లోపం అనేది ఏది లేదు. అలాగే భగవంతుని సృష్టిలో పనికి రానిదంటూ లేదు. కానీ రెండున్నాయి. అవేంటివి అంటే మంచంలో ఉండే నలులు, మన తలలో ఉండే పేలు. ఇవి రెండు అంట దేనికి పనికి రావంట. అవి మానవుడు చేసిన సృష్టి అన్నమాట. అంటే భగవంతుడు చేసిన సృష్టి కరెక్ట్ గానే ఉంది. తర్వాత మానవులు వృద్ధి చెందే కొద్దీ వాళ్ళ ఆలోచనలు అలాగే పెరుగుతూ ఉండి ఆలోచనల ద్వారా సృష్టి జరుగుతూ ఉంటుంది. బ్రహ్మ ఫస్ట్ సృష్టి చేస్తాడు, తర్వాత ఆ వాళ్ళు వస్తారు, ఆయన పుత్రులు వస్తారు, మానసిక పుత్రులు. ఆ తర్వాత మానవులు వస్తారు కదా. ఆ మానవులు చేసే ఆలోచనల వల్ల కూడా సృష్టి జరుగుతూ ఉంటుంది. ఆ మానవులు చేసే ఆలోచన వల్ల జరిగిన సృష్టిలో పనికిరానాటివి ఏంటి అంటే మంచంలో ఉండే నలులు, మనిషి తలలో ఉండే పేలు అంటారు. చావు పుట్టుకలు, ముసలితనము, రోగము, దుఃఖము మొదలైనవి కఠోర సత్యములని పరిశీలించి తెలుసుకున్నట్లయితే ఈ దేహమందు అభిమానం నశించిపోవును. జన్మ జరా మృత్యువు అని అంటారు కదా భగవద్గీతలో. చావు పుట్టకలు, ముసలితనము, రోగము, దుఃఖము ఇవన్నీ సత్యాలని గాని తెలుసుకున్నట్లయితే మనకి దేహం మీద అభిమానం నశించిపోవును. అంటే దేహాన్ని కొంతమంది మితిమీరిన అభిమానంతో ఉంటారు. విపరీతంగా మేకప్ వేసుకుంటుంటారు, పార్లర్కి వెళ్తుంటారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఈ దేహం ఎప్పటికైనా నువ్వు ఎంత షోకులు చేసినా ఎన్ని చేసినా ఏదో ఒక రోజుకి రాలిపోయేదే అనే సత్యం అనుభవపూర్వకంగా రావాలి. కేవలం అనుకుంటే కాదు. ఎప్పుడైతే అనుభవపూర్వకంగా వస్తే ఆ దేహం మీద అభిమానం అనేది తగ్గిపోతుంది. మనసులో అనేక చెడ్డ సంస్కారాలతో బలంగా గట్టిగా పేరుకుపోయినవి. మన మనస్సంతా అనేక చెడ్డ సంస్కారాలు, అంటే మంచి కన్నా కూడా చెడే ఎక్కువగా మనలో బలంగా పేరుకుపోయినాయి. సక్రమమైన సాధనతోటి, అవగాహనతోటి దీర్ఘకాలం సాధన చేసినట్లయితే అవి నిర్వీర్యమై మనస్సు నశించి ఆత్మానుభవం కలుగును. సక్రమమైన సాధనతోటి, అవగాహనతోటి దీర్ఘకాలం, ఏదో నెల 2 నెలల్లో చేస్తే కాదు, దీర్ఘకాలం సాధన చేస్తూ ఉంటే నెమ్మదిగా మనలో ఉండే అవలక్షణాలన్నీ తొలగిపోయి ఆత్మానుభూతి అనేది కలుగుతుంది అనమాట. ఎవరికైనా ఏదైనా చెప్పామంటే అమ్మా ఇదిగో ఇది అది ఇలా చేసుకో నీ సమస్య తీరిపోతుంది అని అంటే ఎన్ని రోజులు చేయాలి మేడం అని అంటారు. నేను అడుగుతాను, నువ్వు ఎన్ని రోజులు ఆహారం తీసుకుంటావు అని. చచ్చే వరకు తినాలి కదా అని అంటారు. మరి ఇది కూడా అంతే, చచ్చే వరకు ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తావో నీ జీవితం కంటిన్యూగా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆపేస్తావో ఆ ఎనర్జీ ఖర్చు అయిపోయిందంటే యథా రాజా తదా ప్రజ. కాబట్టి ఈ ధ్యాన సాధన అనేది కంటిన్యూగా చివరి వరకు చేసుకుంటూనే ఉండాలి. ఇంకా అక్కడి నుంచి సత్య బోధనలు, నిత్య సత్యాలు అంటే మన జీవితంలో ఉండేటివి ఏమేమి ఉన్నాయి, ఏమేమి వదులుకోవాలి అంటే ఇప్పటి వరకు ఆత్మానుభవం పొందాలి అంటే ఏం చేయాలో చెప్పారనమాట. ఇక్కడ నిత్య సత్యాలు మన జీవితంలో జరిగేటివి చెప్తున్నారు. ధనం కోసం విపరీతంగా పాకులాడటం మాని నేను ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్లను అన్నది సత్యం. మరి ఎందుకు ఈ పాకులాట అని బుద్ధితో ఆలోచిస్తే ఎంత ఆనందము. ఎందుకు ఈ పాకులాట అని కానీ ఆలోచిస్తే నిజంగా ఎంత ఆనందం. మనిషికి డబ్బు అవసరమే, మితిమీరిన డబ్బు అవసరం లేదు. కార్లు లేవు, కోట్లు ఆస్తి లేదని చింతించడం కన్నా కాళ్ళు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది కదా అనుకోవడం ఎంతో ఆనందము.
అందరికీ కార్లు మేడలు మిద్దెలు రావు కదా, అవి లేవని చింతించడం కన్నా కూడా కాళ్ళు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, ఇంతకు మించి ఇంకేం కావాలని అనే ఆలోచనలో ఎంతో ఆనందం ఉంటుంది. కాలిలో ముళ్ళు గుచ్చుకొని బాధపడటం మాని కంటిలో గుచ్చుకోలేదని సంతోషించడం ఎంత ఆనందము. అంటే నువ్వు ఏ భావంతో ఉంటే ఆనందంగా ఉంటావో చెప్తున్నారు వాళ్ళు. కాలిలో ముళ్ళు గుచ్చుకొని బాధపడే కంటే ఇంకా నయం కంటిలో గుచ్చుకోలేదు కాబట్టి ఎంతో మేలైంది అని ఆనందపడాలి. ఇతరులు ఏదైనా ఏ రకంగానైనా పొరపాటు చేస్తే నీవు కోపపడితే నీకు శాంతి లభిస్తుందా, లేక వారిని మన్నించి ప్రేమిస్తే ఎంత ఆనందము. ఇతరులు ఏదైనా పొరపాటు చేస్తే కోపడితే నీకు టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, కోపం వల్ల టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, టాక్సిన్స్ వల్ల అనారోగ్యం అనేది వస్తుంది. వాళ్ళేమో బానే ఉంటారు, నీ ఎమోషన్లే నీకు చేటు తెస్తాయి అన్నమాట. అదే వాళ్ళని మన్నించి ప్రేమిస్తే ఎంత ఆనందము. ఇతరులకు ఉపకారం చేస్తే ఎంత హాయి, ఉపకారం చేయకపోయినా అపకారం చేయకపోతే ఎంతో ఆనందము. ఇతరులకు ఉపకారం చేస్తే హాయి, ఒకవేళ నువ్వు ఉపకారం చేసే స్తోమత నీకు లేదు కానీ అపకారం చేయకుండా ఉన్నా అంటే ఎంతో ఆనందం. ఇతరులకు మనశ్శాంతి లేకుండా చేసిన వ్యక్తి తాను ప్రశాంతంగా ఉండలేడు. ఇతరులని ఎవరైనా ఇబ్బంది పెడితే తాను కూడా ప్రశాంతత అనేది ఉండదు. ఇతరుల లోపాలను వెతికి పట్టుకోవడం ప్రపంచంలో చాలా సులువైన పని. మన వేళ్ళు ఎప్పుడూ 4 బయటికే చూస్తూ ఉంటాయి, ఒక్క వేలే మన వైపు చూస్తుంది. ఆ ఒక్క వేలు మన వైపు చూస్తుంది, ఏం నేర్చుకుందామని ఉండదు. ఎంతసేపు వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తూ ఏదో ఒక తప్పులు లోపాలను ఎత్తి చూస్తూ ఉంటాము. తనను తాను విమర్శించుకొని తన తప్పులను పొరపాట్లను ఎంత చిన్నవైనా ఒప్పుకొని జాగ్రత్తగా గమనించి సరి చేసుకోవడం కంటే మంచి పని వేరేది లేదు. నువ్వు ఎతకాల్సింది బయట వాళ్ళల్లో తప్పులు కాదు, నీలో ఉండే తప్పులు ఏమేమి ఉన్నాయో చూసుకుని వాటిని సరి చేసుకున్నా అంటే అంతకు మించిన మంచి పని మరొకటి లేదు. ఇతరులు మన మీద చెప్పేది చేసేది సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎంత హాయి, అర్థం చేసుకోకపోయినా అపార్థం చేసుకోకుండా ఉంటే ఎంతో ఆనందము. ఇతరులు మన మీద చెప్పేది చేసేది సరిగ్గా అర్థం చేసుకుంటే ఇబ్బంది లేదు, ఒకవేళ గానీ అర్థం చేసుకోకపోయినా అపార్థం చేసుకోకుండా ఉంటే, వాళ్ళు నన్ను అనవసరంగా ఇట్లా అన్నారని పీక్కోకుండా ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏదో ఆవేశంలో అన్నారో ఇంకేదేంతో అన్నారో నేను అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనస్సు చేసే మాయ ఇదంతా. ఎప్పుడైతే ఆ విషయాన్ని మీరు తేలిగ్గా తీసుకుంటారో, అట్లనే అన్ని తేలిగ్గా తీసుకొని మంచిగా నేర్చుకోకుండా ఉండడం అని కాదు అక్కడ అర్థం. నువ్వు మంచి పనులు చేస్తూ ఎవరైనా నిన్నేమైనా అంటే దాన్ని తేలిగ్గా తీసుకున్నారంటే ఆనందం మీ వెంటే ఉంటుంది. ఏదైనా మనసు అనుకున్నట్లు జరగాలంటే జరగకపోవచ్చును, దానితో మనసులో అలజడి రేకెత్తును. కానీ ఎలా జరిగేదాన్ని అలాగే స్వీకరించడానికి సిద్ధపడితే, మనస్సుకు అవగాహన అందించగలిగితే ఎంతో ఆనందము. ఏదైనా మనం అనుకున్నట్టు జరగాలంటే కొన్ని జరగవు, కానీ అప్పుడు జరగనప్పుడు ఏమవుతుంది, మనసులో అలజడి రేకెత్తుతుంది. ఎలా జరగాల్సి ఉంటే అలా జరిగింది అని దానిని నువ్వు గాని స్వీకరించావంటే ఎంతో ఆనందము. ఇది చెప్పుకున్నంత తేలిక కాదండి, కానీ సాధన చేయగా చేయగా సద్జన సాంగత్యం చేయగా ఆటోమేటిక్ గా ఈ దీన్ని సాధించవచ్చు అన్నమాట. మనం ఇష్టపడి చేస్తే విజయం తప్పక లభించును. నువ్వు ఎంతో ఇష్టపడి ధ్యాన సాధనకు గాని కూర్చున్నావు అంటే తప్పకుండా హయ్యర్ స్థితికి చేరువవుతావు. జీవితంలోని కష్టాలను శాపమను ఏ జన్మలో చేసిన పాపాలను అనుకోకుండా నీకు ఇవ్వబడిన వరాలు అని అనుకుంటే, నీలోని ఉండే శక్తి సామర్థ్యాలను తెలివితేటలను ఆవిష్కరించుకునే సాధనాలుగా మలుచుకోవడం వల్ల ఎంతో ఆనందము. జీవితంలోని కష్టాలను శాపాలను ఏ జన్మలో చేసిన పాపాలను అనుకోకుండా, అందుకే పత్రిజీ సార్ చెప్తారు, నీకు విధించేది శిక్ష కాదు శిక్షణ అంటారు ఆయన. నువ్వు నేర్చుకోవడానికి వచ్చాయి, ఆ పాఠాలన్నీ నువ్వు నేర్చుకోవడానికి వచ్చాయి అనే భావంతో గాని తీసుకున్నావు అంటే నీ తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఆవిష్కరించుకునే సాధనాలుగా ఉపయోగపడతాయి. ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే విలవిలలాడిపోకుండా దీని నుంచి నేనేం నేర్చుకోవాలి అని నువ్వు గాని ఆలోచన చేశావంటే నీలో ఉండే అసలైన శక్తి బయట వస్తుందన్నమాట. అపజయం కలిగితే కుంగిపోకుండా మరలా ప్రయత్నిస్తే
తప్పకుండా విజయం లభించును. నువ్వు అక్కడికి ఆగిపోకూడదు. ఏదైనా నీ విఘ్నం కలిగింది అంటే అక్కడ ఆగిపోకూడదు. మరలా మరలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒకసారి అపజయం కలిగినందువల్ల ఇంకెప్పటికీ విజయం సిద్ధించదని కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నిశ్చలమైన మనసుతో సాగే ప్రయత్నాలకు అపజయం ఉండదు. వస్తాయి, విఘ్నాలు అనేటివి వస్తాయి. ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ కూడా అవుతాం, కానీ చివరి వరకు ప్రయత్నం చేయాలి. మనకు అదే కదా చెప్తారు, బావిలో ఈ బావి ఎంత లోతు తవ్వాలి అంటే నీళ్లు పడే వరకు తవ్వాలి. ఒకసారి అలాగే ఒక చోట బావి తవ్వుతూ ఉంటే వెంకయ్య స్వామి అటు పక్క వెళ్తూ ఉంటారు. ఎంత తవ్వినా నీళ్లు పడవన్నమాట. అని వెంకయ్య స్వామిని వచ్చి అడుగుతాడు, ఆ బావి తవ్వించాయన స్వామి, నీళ్లు పడట్లేదు స్వామి, దీనికి ఏదైనా పరిష్కారం చేయండి అంటే, ఇంకొక అడుగు లోతు దువ్వయ్యా నీళ్లు పడతాయి, అక్కడ బండ ఉంది, ఆ బండ తొలగించామంటే నీళ్లు పడతాయి అని చెప్తాడు. ఆ బండ తొలగించగానే నీళ్లు వస్తాయి. అంటే చివరి వరకు ప్రయత్నం చేయకుండానే ఆగిపోవడం జరిగింది. ఆయన మహానుభావుడు చెప్పబట్టి వీళ్ళు మళ్ళీ ప్రయత్నం అనేది చేశారు. ఎప్పుడు మనకి పుషప్ చేసేదానికి కూడా ఎవరు ఉండరు. మనకి మనమే ఆ విజయం సాధించే వరకు ప్రయత్నం అనేది చెయ్యాలన్నమాట. బాధపడకుండా బాధ్యతలు మోయగలిగితే అది బరువు అనిపించదు. బాధపడకుండా బాధ్యతలు మనం తెచ్చుకున్నాము. ఈ కుటుంబము అనేది మనం తెచ్చుకున్నాము. ఎందుకు? ఆధ్యాత్మికంగా ఎదగడానికి కోసం ఈ బంధం అనేది ఏర్పరచుకున్నాము. ఈ బంధం ఏర్పరచుకున్నాము అని నువ్వు ఎప్పుడైతే భావిస్తావో, నాకు నేనే తెచ్చుకున్నాను ఈ కుటుంబాన్ని అని భావిస్తావో, అప్పుడు నీకు అది భారం అనిపించదు. లేదు అనంటే, అబ్బా వీళ్ళకి అట్ట చేసి పెట్టాల్సి వస్తుంది, ఇటు చేసి పెట్టాల్సి వస్తుంది, నా కర్మ ఎప్పటికి బాధ్యత తీరుతుందో అని తిట్టుకుంటా చేస్తాము. దానివల్ల మళ్ళీ కొత్త కర్మలు తీరుతాయి. అలా కాకుండా ఏదైనా మన దాకా వచ్చింది అంటే అది మనదే అని నువ్వు ఎప్పుడైతే బాధ్యతగా తీసుకుంటావో, అప్పుడు నీకు బరువు అని అనిపించదు. వినయంగా ఉండడం, తప్పు చేస్తే నిజాయితీగా ఒప్పుకోవడం, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడం, ఇవన్నీ బలాలే కానీ బలహీనతలు కావు. నీ మానసిక పరిపక్వతకు ఆనవాళ్ళు. వినయంగా ఉండడం, తప్పు చేస్తే నిజాయితీగా ఒప్పుకోవడం, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనము ఇతరులకు ఎప్పుడైతే కృతజ్ఞతలు తెలియజేస్తామో మనలో ఒక రిలాక్స్ అనేది వస్తుంది. మీరు గమనించండి, కావాలంటే ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేశారనుకోండి, థ్యాంక్స్ అని చెప్పామనుకోండి, ఒకలాంటి మనకి ఒకలాంటి ఉత్తేజం వస్తుంది, అవతల వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. అది చెప్పలేదనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత అబ్బా వాళ్ళు మనకి హెల్ప్ చేశారు, మనం చెప్పలేదే, వాళ్ళు ఏమనుకున్నారేమో అని అంటుంది. అదేదో మనస్ఫూర్తిగా ఒక్కసారి థ్యాంక్స్ చెప్పారనుకోండి, వాళ్ళకి బాగుంటుంది, మనకు కూడా బాగుంటుంది అనమాట. అక్కడే మన బాడీలో తేడాలు వచ్చేస్తాయి. అదే ఇవన్నీ మన బలాలే కానీ బలహీనతలు కావు. నీ మానసిక పరిపక్వతకు ఆనవాళ్ళు. నువ్వు నిజంగా ఎదిగావా లేదా అనే దానికి ఇవే నిదర్శనాలు. బలాన్ని నిరూపించుకోవాలని అనుకోవడం కూడా బలహీనతే. మనలో ఉండే బలాన్ని నేను ఇతరులకు నిరూపించుకోవాలనే ఆలోచన కూడా బలహీనతే. ఎందుకంటే దానికోసమే ప్రయత్నం చేస్తూ నిన్ను నువ్వు వదిలేసుకుంటావు. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా వదులుకోకూడదు. నిన్ను నువ్వు స్థిరంగా ఉంచుకుంటూ ఏ పనైనా గాని వైనంగా చేయాలన్నమాట. జ్యోతిష్యం, నక్షత్రాలు, గ్రహాలు, రాళ్ళు, రప్పలు, వాస్తులు, తాయెత్తులు, శకునాలు, కళలు, సంఖ్యలు, పేర్లు, మార్పు వంటి వాటి మీద నమ్మకంతో నీ నమ్మకం వమ్ము చేసుకోరాదు. అంటే ఇవేవి నమ్మద్దు. ఆత్మజ్ఞానానికి ఇవన్నీ అడ్డంకులు కావు. ఇవన్నిటితో పని లేదు. ఏమేంటి? జ్యోతిష్యం, నక్షత్రాలు, గ్రహాలు, రాళ్ళు, రప్పలు, నవరత్నాలు, వాస్తు, తాయెత్తులు, శకునాలు, కళలు, సంఖ్యలు అంటే పేరు మార్చుకోమని చెప్తూ ఉంటారు. అక్షరాలు పెంచుకోమనో తగ్గించుకోమనో చెప్తారు. నీకు 9వ అంకె అదృష్ట సంఖ్య, లేదంటే 5వ అంకె అదృష్ట సంఖ్య, అట్లా సంఖ్యలు చెప్తారు. అలాగే పేర్లలో కూడా మార్పు తీసుకొస్తారు. ఇవేవి వాటి మీద నమ్మకం పెట్టుకొని నీ నమ్మకం నువ్వు వమ్ము చేసుకోరాదు. అంటే డిపెండెన్సీ అనేది పనికిరాదు. భక్తి అనేది డిపెండెన్సీ, దేవుడి మీద ఆధారపడటం. ధ్యానం అనేది ఇండిపెండెన్సీ, మన మీద మనం ఆధారపడతాం అన్నమాట. అంతకు ముందంతా భగవంతుడిని, స్వామి నాకు అది చేసి పెట్టి ఇది చేసి పెట్టి అని అడుగుతూ ఉంటాం భక్తి మార్గంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనకు మనమే సంకల్పం చేసుకుంటాం, ఇది నేను ఆధ్యాత్మికంగా అత్యున్నతంగా ఎదగాలి, నా సమస్య ఇది, నేను ఇలా తీర్చుకోవాలని మనకే డిపెండెన్సీ. భగవంతుడు కూడా మనమందరం ఆయన చంకలో బిడ్డలం. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి మన సమస్యలు మనమే పరిష్కరించుకుంటూ ఉంటే ఆయన ఆనందపడతాడంట. ఏమని? అబ్బా సంకలో నుంచి ఒక బిడ్డ
కిందకి దిగి చక్కగా తప్పటడుగులు వేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాడని భగవంతుడు కూడా ఆనందపడతాడంట. ఎప్పుడు కూడా డిపెండెన్సీ అనేది కరెక్ట్ కాదు. మనకి మనం ఇండిపెండెన్సీగా చేసుకోవడం అనేది కరెక్ట్. మనమైనా చిన్న బిడ్డల్ని ఎన్నేళ్లు మోస్తాం? వాడు వచ్చినాగా ఎత్తుకుంటామా? మనకి ఒళ్ళు మండినప్పుడు ఎత్తి కుదేస్తాం, కుదేసి కిందేసి నడవరా ఇంకా అంటాం. అట్లా ఆయన కూడా ఏం చేస్తాడు, చూస్తాడు చూస్తాడు చూస్తాడు. అవి కానీ నేర్చుకోలేదంటే గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది. అప్పుడు ధ్యానం వైపు రావడం జరుగుతుంది. ధ్యానం వైపు అందరూ దుఃఖంలో ఉండి ధ్యానం వైపు తిరిగే వాళ్ళే ఎక్కువ గాని, భక్తి వైపు గాని ధ్యానం వైపు అన్ని సుఖాలు అనుభవిస్తూ ధ్యానం వైపు తిరిగే వాళ్ళు చాలా తక్కువ మంది. మనకి సిద్ధార్థుడు ఒకడు, అట్లా కొంతమంది, అంటే 1000 మందిలో ఒకరు లేదంటే 1,00,000 మందిలో ఒకరు ఉంటారు. అంటే సిద్ధార్థుడు అంటే బుద్ధుడు. ఆయనకు అన్ని ఉండి కూడా ఈ జీవితం ఇది కాదు, ఇంకేదో ఉంది, మనిషి ఎందుకు చనిపోతున్నాడు, ఈ దుఃఖం ఎందుకు వస్తుంది అని కదా ఆయన జ్ఞాన మార్గం వైపు మళ్ళింది. అట్లా జ్ఞాన మార్గం వైపు మళ్ళే వాళ్ళు అన్ని ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అంటే గత జన్మల్లో యోగ భ్రష్టత్వం పొందుతారు. చూడండి, కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు కదా, అర్జునుడు అడుగుతాడు, ఈ జన్మలో యోగ సాధన చేస్తూ చనిపోతే వాళ్ళు ఏమవుతారు అని అంటే, మరు జన్మలో యోగ భ్రష్టత్వం పొంది మరు జన్మలో ఉన్నతమైన కుటుంబాలలో పుడతారు. ఉన్నతమైన కుటుంబాలంటే ఆధ్యాత్మికంగా ఉన్నతమైన కుటుంబం, అలాగే ప్రాపంచికంగా కూడా ఉన్నతమైన కుటుంబంలో పుట్టడం జరుగుతుంది. అందరూ అలా అని కాదు, మళ్ళీ వాళ్ళు తీసుకునే వాళ్ళ లైఫ్ స్కెచ్ ని బట్టి ఉంటుంది. అంతేగాని అక్కడికి మళ్ళీ జీరోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవడం కాదు. నువ్వు ఎక్కడి వరకు ఆ జన్మలో ఆపుంటావో మళ్ళీ మరు జన్మలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ పడిపోవడం అనేది ఉండదు. స్వర్గం నరకం బయట ఎక్కడో లేవు, నీ మనసులోనే ఉన్నాయి. మా మేడం గారు కూడా ఇదే చెప్తారు, స్వర్గం నరకం ఎక్కడో లేవు, ఆ లోకాలు ఉన్నాయి కానీ వాటితో మనకు పని లేదు. మనిషి చనిపోయిన తర్వాత మనకు పురాణాల్లో చెప్తారు కదా, స్వర్గలోకం నుంచి దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు, నరకలోకం నుంచి రాక్షసులు వచ్చి తీసుకెళ్తారు, నిన్ను వేగిస్తారు అని చెప్తారు కదా. ఇవన్నీ మనకి గరుడ పురాణంలో ఉంటాయి. 18 నరకాలు అనేటివి మెయిన్, కానీ 1008 నరకాలని ఉన్నాయి అని చెప్తారు. ఈ 18 నరకాల గురించి చెప్తారు. నూనెలో వేగిస్తారు, చెట్టుకు కట్టేస్తారు, ముళ్ళ కర్రలతో కొడతారు, ఇవన్నీ చెప్తారు కదా. ఈ వైతరణి నది గుండా తీసుకెళ్తారు పాపాత్ముల్ని అని. మా మేడం ఏం చెప్తారంటే, స్వర్గం నరకం ఎక్కడో లేవు, అవి నీ భావన మాత్రమే, మళ్ళీ భూమి మీదకి వచ్చి ఇక్కడే అనుభవిస్తాము అని మా మేడం గారు చెప్తారు. కానీ గరుడ పురాణంలో ఏముంటుంది, మనం చనిపోగానే ఆత్మకి యాతనా శరీరం అనేటిది ఇస్తారు, ఆ యాతనా శరీరంతో అనుభవిస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కథ చెప్పుకుందాం మనం. ఒక వ్యక్తికి వాళ్ళ నాన్నగారు చనిపోయారనమాట. నాన్నగారు చనిపోతే పురోహితుడు వచ్చి కర్మకాండ అంతా చేస్తాడు కదా. చేసిన తర్వాత పురోహితుడు ఏం చెప్తాడంటే, వాడికి ఒక పాడి ఆవు ఉంటుంది, చక్కగా మంచిగా పాలు ఇస్తుంటుంది, దిట్టంగా ఉంటుంది. ఆ పురోహితుడు ఏం చెప్తాడంటే, ఒరే నువ్వు ఆవును గాని నాకు దానం చేశావంటే మీ నాన్న నేరుగా ఆవు తోక పట్టుకొని నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతాడు అని చెప్తాడు. అనేసరికి అవునా, మా నాన్న స్వర్గానికి వెళ్ళిపోయే పని అయితే ఇంకా నాకు అంతకు మించిన ఆనందం ఏముంది పంతులు గారు అని చెప్పి ఆవుని దానం చేస్తాడు. ఆవు తోక పట్టుకొని వైతరణి నది వైతరణిలో మామూలుగా అయితే మనల్ని వైతరణి నదిలో తీసుకుపోతారు అని చెప్తారు. వైతరణి నది ఎలా ఉంటుందంటే రక్త మాంసాలతో తెల్లుతూ కుళ్ళు కంపు కొడుతూ ఉంటుంది, దానిలో నుంచి నిన్ను ఈడ్చుకొని వెళ్తారు అని చెప్తారు. అందుకని ఆ మాట చెప్పేసరికి వీడేం చేస్తాడు, ఆవుని పంతులకి దానం ఇస్తాడు. దానం ఇచ్చిన తర్వాత పక్క రోజు ఉదయాన్నే పోయి పంతులు ఇంటికాడ కూర్చుంటుంటాడు. ఆయన ఏమనుకుంటాడంటే, ఆ బ్రాహ్మణుడు పాపం ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు కదా ఆవుని, దాన్ని చూడకుండా ఉండలేక రోజు వచ్చి ఆవు దగ్గర కూర్చుంటున్నాడేమో అని అనుకుంటాడు. అంతనే పంతులు అడుగుతాడు కొన్ని రోజుల తర్వాత, ఎందుకురా రోజు వచ్చి చూసుకుంటున్నావు, దానం ఇచ్చేసాక ఇంకా ఆశొదులుకోవాలి, నువ్వెందుకు రోజు వచ్చి కూర్చుంటున్నావు, అది నాది కదా, నాకు ఇచ్చేసావు కదా అని అంటే, కాదు స్వామి నువ్వేం చెప్పావు, ఆవు తోక పట్టుకొని మా నాన్న వైతరణి నదిలో కాకుండా స్వర్గానికి పోతాడని చెప్పావు, మరి ఇదేమో స్వర్గానికి పోకుండా ఇక్కడే కూర్చొనుంది, అదే నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. అంతనే అప్పుడు అర్థమైపోద్ది అనమాట పంతులకి. అంటే చూడండి మనల్ని ఎలా వంచిస్తారో చూడండి. అంతనే అప్పుడు పంచాయతీ పెడతారు. పంచాయతీ పెట్టి
ఈయన్ని రప్పిస్తారనమాట. ఈ బ్రాహ్మణుడు పోయి పంచాయతీ పెడతాడనమాట. ఊరి పెద్దలు దగ్గరికి పోయినప్పుడు అప్పుడు ఈయన చెప్తాడు, ఈ రైతు చెప్తాడనమాట, స్వామి మా నాన్నగారు దీని తోక పట్టుకొని స్వర్గలోకానికి వెళ్తానంటే ఇచ్చాను, ఇదేమో వెళ్లకుండా ఇక్కడే ఉంది. ఇంకా మా నాన్న ఇక్కడే ఉన్నప్పుడు నేను ఇదెందుకు వీడికి ఇయ్యాలా, నేను దోలుకోబోతాను అంటాడు. ఆ బ్రాహ్మణుడు నెత్తి నోరు మొత్తుకుంటాడు. ఇంకా ఊరి పెద్దలు అంటారు, వాడికి జీవనాధారం అదొక్కటే, నువ్వు అది ఆ మాట చెప్పి వాడి దగ్గర ఆవు తీసేసుకున్నావు, వాడు ఏం తిని బతకాలా, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇంక నుంచి గమ్మైపో, నువ్వు తోలుకొని పోరా అని అంటాడు. ఆవును తీసుకొని వెళ్ళిపోతాడు. అట్లా మన పెద్దవాళ్ళు దాని లోతు అర్థం వేరే ఉంటుంది, బాహ్యానికి అన్ని మార్చేశారనమాట. మార్చేసి నువ్వు అది చేయకపోతే నరకానికి పోతావు, ఇది చేయకపోతే నరకానికి పోతావు అని భయం గుప్పిట్లో పెట్టేసి మనల్ని ఆట ఆడిస్తూ ఉన్నారు. నేను మా గురువు గారిని అదే అడిగాను, కార్తీక పురాణం నాది గొంతు బాగుంటదని రోజు కథలు నా చేత చదివించేవాళ్ళు మా వాళ్ళు. ఆ కార్తీక పురాణంలో ఒక కథ ఉందన్నమాట. ఏంటి అని అంటే, ఒక వ్యక్తి తన ప్రియురాలి కోసం ఒక గుడిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. భక్తులందరూ వెళ్ళిపోతారు, ఇంకా ఈ అమ్మాయి ఏమో ఇంకా రాదు. దీపం కొడిగడుతూ ఉంటది, అంటే ఇంకా ఒత్తి అంతా అయిపోయి ఆరిపోబోతూ ఉంటది. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే పుల్లతో ఆ ఒత్తిని కొంచెం ముందుకంటాడు, అప్పుడు మళ్ళా దీపం వెలుగుతుంది. ఆ తర్వాత అమ్మాయి వస్తుంది, వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కొన్ని రోజులు జరుగుతుంది, అతను చనిపోతాడు. అతను చనిపోతే అతను చేసిన చెడ్డ పనులకి రాక్షసులు, అదే యమభటులు వస్తారు, ఇటు స్వర్గం నుంచి దేవదూతలు వస్తారు. మాది ఈ ప్రాణం అంటే మాది అని కొట్టుకుని ఉంటారు. అప్పుడు వీడు ఇన్ని చెడ్డ పనులు చేస్తే వీడేం మంచి చేశాడని మీరు వచ్చారు అని దేవదూతలను అడిగితే, వీడు ఆ గుడిలో దీపం ఆరిపోతూ ఉంటే ఆ దీపపు ఒత్తిని ముందుకు వేసి వెలుగు తీసుకొచ్చాడు, కాబట్టి మా అదే స్వర్గంలోని దేవేంద్రుడు అంటారు కదా, దేవేంద్రుడు వీడిని తీసుకొని రమ్మని చెప్పారు అని అంటారమ్మా. అక్కడ వరకే ఉంది ఆ కథ. నేను నేరుగా ఆ రోజు మా గురువు గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆ కార్తీక పురాణాల కథలు నాకు ఒక్కటి కూడా నచ్చట్లేదు అన్న. ఏం రా అమ్మా, ఈ మాదిరిగా ఉంది, ఇప్పుడు అక్కడ చెడ్డని ప్రోత్సహించినట్లే కదా, వాడు దేనికోసం వచ్చాడు, గుడికి చెడ్డ పని చేయడం కోసం వచ్చాడు. ఆ దీపం అలా ముందు కనంగానే పుణ్యం వచ్చేసిందంట, స్వర్గం వచ్చేసిందంట. ఇది ఎంత వరకు కరెక్ట్, ఇది చదివి ఎంతో మంది చెడిపోయే అవకాశం ఉంది కదా. దాంట్లో ఆల్మోస్ట్ అన్ని కథలు అలాగే ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు చేసిన పొరపాట్లన్నీ పక్కకి వెళ్ళిపోయి ఏదో ఒక్కటి చేయగానే పుణ్యం వచ్చేసింది, స్వర్గానికి వెళ్ళిపోయారు అని అంది. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది నాకు నచ్చలేదమ్మా అని అంటే అప్పుడు అన్నారు, ఏమే ఏది తక్కువ ఫలితం ఉంటుందో అది ముందు అనుభవించేస్తారు, ఏది ఎక్కువ ఫలితం ఉంటుందో అది తర్వాత అనుభవిస్తారు. వాడి జీవితంలో తక్కువ ఫలితం ఉన్నది ఏది, ఒక్క దీపపు ఒత్తి వెలుగునివ్వడం, అంటే 10 మందికి వెలుగునిచ్చింది కాబట్టి అదొక మంచి పని కింద ఆ దేవలోకానికి ఆ స్వర్గానికి వెళ్ళాడు. ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ నరకానికి వెళ్ళిపోతాడు వీడు అని. మరి అయితే బుక్కులో ఎందుకు రాయలేదమ్మా ఈ మాట అన్న. అవన్నీ వైనంగా రాస్తే ఎవరు పూజలు పునస్కారాలు చేయరు, దాన ధర్మాలు ఏవి చేయరు, అవన్నీ నిగూఢంగా పెడతారు. నువ్వు ఏం చేసినా కూడా మంచి పని చేసావంటే స్వర్గానికి పోతావు అని అంటే కనీసం ఒక పనన్నా మంచిది చేస్తాడని అట్లా రాస్తారు. అవన్నీ అంత లోతులకి మనం పోకూడదు, తీసుకోకూడదు అని అన్నారు. అట్లా ఏంటి అని అంటే మనల్ని భయం గుప్పెట్లో పెట్టేసి, నువ్వు అది చేసావంటే అంత పుణ్యం, ఇన్ని జన్మల పుణ్యం, అన్ని జన్మల పుణ్యం అని ఈ మాదిరిగా మనకి ఊదరగొడుతూ ఉంటారు. మరి ఇంత చేస్తున్నా కూడా ఆ పాపం ఏమన్నా పోతుందా? పాపం అనుభవించకుండా ఏమన్నా పోతున్నారా? అప్పుడు మనం అడిగామనుకోండి, ఆ పాపం పాటికి పాపం ఉంటది, పుణ్యం పాటికి పుణ్యం ఉంటది, దేనికి దానికే ఉంటది, నువ్వు ఎంత పుణ్యం చేసినా పాపం నశింపు కాదని అప్పుడు చెప్తారు వివరణ. ముందంతా ఏం చెప్తారు, గంగలో స్నానం చేస్తే 1,000,000 జన్మల పుణ్యం అంటారు. ఒక ఆవుకి ఏమన్నా ఆహారం ఇచ్చావంటే 1000 యజ్ఞాలు చేసిన ఫలితం అని అంటారు. అంటే ఆ ఫలితం ఆశించైనా చేస్తారు అనే భావన. అంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలా మన పురాణాలు తీసుకుంటే ఓ అని అంత ఫలితం, ఎంత ఫలితం, లలితా సహస్రనామాలు చదివినా, విష్ణు సహస్రనామాలు చదివినా ఎంతో ఫలితం అంటారు. మరి బ్రాహ్మలు ప్రతి రోజు చదువుతారు, మరి వాళ్ళకి కష్టాలు లేవా? చివరిలో ఎంతమంది బ్రాహ్మలు ఎంత అవస్థలతో చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఎంతమంది వ్యాధులు వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళంతా అంత పఠనం చేస్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు తీరడం లేదు? మరి మనలాంటి వాళ్ళు చేస్తున్నాం కదా, మనం ఎందుకు తీరడం లేదు? మరి ఎందుకు అలా చెప్పారు అని అంటే కొంతలో కొంత అయినా దైవం వైపు మళ్ళుతారని చెప్పి
చెప్పడం జరిగింది. అసలు పూర్తిగా అబద్ధమా అంటే పూర్తిగా అబద్ధమేం కాదు, దాంట్లో కూడా నిజం ఉంది. ఎలా అనంటే సహస్రనామాలు చదివామంటే అవి సంస్కృతం, ఒక అక్షరం పక్కన ఒక అక్షరం చేరిస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అది కంటికి కనబడదు. ఎనర్జీ నిన్ను కాపాడుతుంది. మరి నీలో పాపం కరిగిస్తుందా అంటే పాపం పాటికి పాపం అనుభవించాల్సిందే, పుణ్యం పాటికి పుణ్యం అనుభవించాల్సిందే. ఆ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే నీకు ఆరోగ్యం వస్తుంది. అంటే నాభి నుంచి వచ్చే అక్షరాలు ఎక్కువ ఉంటాయి వాటిట్లో. విష్ణు సహస్రనామం గాని స్ట్రైట్ గా కూర్చొని చక్కగా చదివే వాళ్ళకి చాలా వ్యాధులు రావు. ఎందుకంటే ఎక్కువ అక్షరాలు నాభి నుంచి వస్తాయి, నాడులన్నీ కూడా నాభి దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి అవన్నీ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు నీకేమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఉండడం ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, డబ్బు మహాభాగ్యం అనలేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. నీకు ఆరోగ్యంగా ఉందంటే నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు, సుఖాలు అనుభవించవచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. నీకు ఆరోగ్యం లేదనుకోండి, ఎన్ని కోట్లు ఆస్తుండి ఏమి ఉపయోగం? ఎంత బంధువర్గం ఉండి ఏమి ఉపయోగం? ఎంత తినడానికి ఉన్నా కూడా ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి ఇవన్నీ చేసినందువల్ల ఏమొస్తుంది? నది స్నానం చేసినందువల్ల ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే మనలో ఉండే బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది కాబట్టి ఆరోగ్యం వస్తుంది. అందుకే వాళ్ళు అట్లా ఆరోగ్యం వస్తుంది అని ఆ చిన్న ఆశ చెప్తే చెయ్యరని చెప్పి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఫలితం లేదా అంటే ఉంటుంది. ఈ ప్రతి పనికి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు గమనించినా గమనించకపోయినా ఫలితం అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళు చెప్పినంత ఎక్కువ ఫలితం అయితే నాకైతే కనిపించలేదు. ఎందుకు అంటే ఇప్పుడు నేను పెళ్లికి ముందు నుంచి లలితా సహస్రనామాలు చేస్తున్నాను. ఆ పెళ్లి తర్వాత ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఎన్ని సార్లు చేస్తుంటాను. ఈ రోజుకి కూడా అంటే మనసు ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి మా గురువు గారు ఏం చెప్పారంటే మనసుతో చేసుకుంటే మనసు 5వ తలంలో ఉంటది కాబట్టి నీకు మడి ఆచారాలు అనేది అవసరం లేదు, పెదాలు కదలకుండా మనసుతో చేసుకో అని అన్నారు. ఈ రోజుకి పని చేసుకుంటా నేను లలితా సహస్రనామం చదువుకుంటుంటా, శ్రీ సూక్తం చదువుతాను, దక్షిణామూర్తి శ్లోకాలు, విష్ణు సహస్రనామాలు, ఇంకా మిగతా దేవుళ్ళందరూ ఈ శ్లోకాలు ఏది మనసుకు అటయాన్ని కనిపిస్తే అది చదువుకుంటూ ఉంటా. ఎందుకంటే మానసిక కర్మ అనేది ఏర్పడదు అక్కడ. మన ఎనర్జీ కొంచెం ఖర్చు అయినా మానసిక కర్మ ఏర్పడేది అనుభవించేదానికన్నా కూడా ఈ భగవంతుడి కానీ చేసుకుంటూ ఉన్నా అంటే నీ ఆరా ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. నీ ఆరా ఫ్రెష్ గా ఉంటుందంటే నీకు అనారోగ్యం అనేది దరి చేరదనమాట. అక్కడ మానసిక కర్మ లేదు, అలాగే మనం ఆరోగ్యంగా కూడా ఉంటాము. స్టార్టింగ్ లో చాగంటి కోటేశ్వరరావు గారు స్నానం చేయడం వల్ల ఫలితాలు ఇన్ని చెప్పారనమాట. ఇదేంటి మనం 2 పూట్లు 3 పూట్లు స్నానం చేస్తున్నాము, ఆ ఫలితాలు నాకు ఎప్పుడు కనిపించలేదే అని అనుకున్నాను. ఒకరోజు స్నానం చేసేటప్పుడు ఇదే గుర్తొచ్చాయి అనమాట. గుర్తొస్తే అప్పుడు అర్థమైంది, స్నానం వల్ల శరీరం తేజస్సు కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం మనం రుద్దుకుంటాం కదా, ఇప్పుడు సోప్ వచ్చి ఊరికే పైన రుద్దుతున్నాం కానీ పూర్వకాలం సున్నిపిండితో రుద్దుకునేవాళ్ళు. నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని సున్నిపిండితో రుద్దుకునేవాళ్ళు. దానివల్ల ఏంటంటే నువ్వుల నూనె ఒంటికి పట్టించడం వల్ల ఏంటంటే కండ పుష్టి, ఎముక పుష్టి 2 వస్తాయి. దాన్ని సున్నిపిండితో రుద్దినందువల్ల ఏమవుతుందంటే నీలో ఉండే బ్యాక్టీరియా అంతా అదంతా నలిచి రుద్ది స్నానం చేస్తారు. నీలో ఉండే బ్యాక్టీరియా అంతా బయట వెళ్ళిపోతుంది. బ్యాక్టీరియా బయట వెళ్ళిపోయిందంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఓ స్నానం చేస్తే ఆరోగ్యమే మహాభాగ్యం, పుణ్యం అంటే ఇదా? ఇలా చెప్పకుండా ఏమేంటియో తిప్పి చెప్తారు ఎందుకు వీళ్ళు అనేది అనిపించింది అనమాట. అట్లా మన వాళ్ళు చెప్పినటివి అబద్ధం కాదు. తరచి లోతుల్లోకి చూసుకుంటే సత్యం అనేది కనబడుతుంది. కాకపోతే సత్యం 1% అయితే ఏమంటారా విపరీతంగా చెప్తున్నారు. అవి విపరీతంగా పోతున్నారు, డబ్బు ఉంది, ఫ్లైట్లలో వెళ్తున్నారు వస్తున్నారు, అక్కడి నుంచి ఎంతమంది ఎనర్జీ తీసుకొచ్చుకుంటున్నారు, ఎంతమంది గుణాలు మారుతున్నాయి? మారడం లేదు కదా. ఇప్పుడు పౌర్ణమి ధ్యానం అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది అని చెప్తున్నారు. ఎందుకు మంచిది అని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? గిరి ప్రదక్షిణ చేస్తే ఆ పౌర్ణమి రోజు ఎందుకు మంచిది అని ఎవరు ఆలోచన చేయరు. పోనీ ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పబోతే అది కూడా ఎక్కించుకోరు. ఎందుకు మంచిది అంటే ఆ అరుణగిరి అంతా కూడా ఔషధ మొక్కలు విపరీతంగా ఉంటాయి. పౌర్ణమి రోజు కొన్ని రకాల ఔషధ మొక్కలు యాక్టివేట్ అవుతాయి. ఎక్కువ ఏవి యాక్టివేట్ అవుతాయంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కలు యాక్టివేట్ అవుతాయి.
ఆ యాక్టివేట్ అయ్యి ఆ పర్వతం పైనుంచి వచ్చే గాలులు ఆ గిరి ప్రదక్షిణ చుట్టూ మనం భగవన్నామం చేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గాలిని ఆస్వాదిస్తూ ఆ పౌర్ణమి చంద్రుడిని ఆస్వాదిస్తూ తిరుగుతూ ఉంటే నెమ్మదిగా నీలో ఉండే అనారోగ్యాలు తగ్గుతాయి. అదే పుణ్యం అంటే. ఈ వివరణ చెప్పరు. నువ్వు గిరి ప్రదక్షిణ చేసా అంటే చనిపోక ముందు ఒకలాగా ఉంటది జీవితం, చనిపోయాక ఒకలాగా యముడు నీకు చిత్రగుప్తుడు రాస్తాడు అని చెప్తారు చాగంటి కోటేశ్వరరావు గారు ఆ మాట చెప్తారు. అలా చెప్పి 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 అక్కడ అరుణాచలం మొత్తం మన ఆంధ్ర వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మేము పోయినప్పుడు వాళ్ళు అదే చెప్పారు. మీ ఆంధ్ర వాళ్ళు యాలం వీర్రయ్య కాశీకి పోతే మీ ఆంధ్ర వాళ్ళే ఉంటారు, అయోధ్యకు పోతే మీ ఆంధ్ర వాళ్ళే ఉంటారు, అరుణాచలంకి వస్తే మీ ఆంధ్ర వాళ్ళే ఉంటారు, వైద్యేశ్వర కోవెల్కి పోతే అక్కడ కోయంబత్తూరు అటంతా కూడా మీ ఆంధ్ర వాళ్ళే ఉంటారు. ఇంత మూర్ఖంగా ఉంటారేంటయ్యా అని అడిగారు. ఆ లోతు అర్థం తెలుసుకోకుండా ఈ పైని చెప్తే 5 మోక్ష ఊర్లు అని చెప్పగానే ఫ్లైట్ వేసుకొని ఓ అని తిరిగేస్తారు. అక్కడి నుంచి ఎనర్జీ తెచ్చుకునేది లేదు, ఆ తెచ్చుకున్న ఎనర్జీని కాపాడేది లేదు. వెళ్ళాం వచ్చాం, అక్కడ ఏమి ఉపయోగం? శరీరానికి ఉపయోగం లేదు, మనసుకి ఉపయోగం లేదు. అక్కడికి వెళ్ళినా కూడా మనశ్శాంతి లేదు. ఎందుకంటే ఇంటి మీద ధ్యాస ఉంటదిగా. నువ్వు వెళ్ళింది ఎందుకు? అక్కడ ప్రశాంతంగా ఉండి ఎనర్జీ సంపాదించుకోవడానికి వెళ్ళావు. ఆ ప్రశాంతత లేదు. ఆ బస్సుడు కానివ్వండి కానివ్వండి కానీ అంటాడు. ఆ క్యూ లైన్లలోనే 2-3 గంటలు నిలబడడానికి సరిపోతుంది. ఆ భగవంతుని ఒక్క క్షణం కూడా చూపించరు. ఈ రోజే విన్నాను, ఒక ఆవిడ గాణగాపూర్కు వెళ్తే అది ఏకోజామున మాత్రమే దత్తపాదుకులను చూపిస్తారంట. వాళ్ళకి తేలిక మధ్యాహ్నం 11 వెళ్ళారంట, 11-12 ఆ టైంలో వెళ్ళారంట. వెళ్తే దత్తపాదుకులు చూపించలేదంట. అక్కడ ఎవరన్నా అడిగితే 2,500 ఇస్తే చూపిస్తాము అన్నారంట. అంటే వేరే మార్గం ద్వారా దొంగదారు అంటారు కదా, అట్లా చూపిస్తామని చెప్పి, సరే మళ్ళీ ఇంత దూరం నేను ఇక్కడ ఆంధ్ర నుంచి ఇంత దూరం ఏమొస్తానులే, అదేదో 2,500 కట్టేద్దాం, 2,500 కట్టే తీసుకెళ్లి ఒక కిటికీకి కర్టన్ వేసి ఉన్నారంట. ఆ కర్టన్ అట్లా తీసి అటు చూపించి అట్టేసేసారంట. ఒక నిమిషం కూడా ఉండిచ్చలేదంట. చూడండి, అంతా ఎక్కడ బట్టు భగవంతుడు సులభ సాధ్యుడు, కానీ ఈ పూజారులు పండితులు మాత్రం మనల్ని ఆయనకి చేరువ చేయడు. అందుకే చెప్తారు కదా, భగవంతుడు మంత్రానికి అధీనుడు, మంత్రం బ్రాహ్మణుడికి అధీనం. ఎందుకంటే బ్రాహ్మణుడు ఒక్కడు మాత్రమే వేదాలు అధ్యయనం చేస్తాడు కాబట్టి చక్కగా మాట్లాడదు. ఆ ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్ గా రాకపోతే ఎనర్జీ రిలీజ్ అవ్వదన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుతుంటాము, పొగడ్తలు ఒకలాగా ఉంటాయి, తిట్లు ఒకలాగా ఉంటాయి. నానా కన్నా అంటే ఆనందంగా ఉంటాం, ఎదుటి వ్యక్తికి ఆనందం వస్తుంది. అదే బూతు మాట ఉన్నా అనుకో, ఎదుటి వ్యక్తికి రోషం వస్తుంది. అది పదమే ఇది పదమే, కానీ ఏ అక్షరం పక్కన ఏది పెడితే ఏది ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుందో చూసుకొని మనకు అక్షరాలను తయారు చేసి ఇచ్చారు మన పూర్వీకులు అనమాట. మన 56 అక్షరాలు అప్పనంగా రాలేదు, ఎంతో పరిశోధన చేస్తే వచ్చినటివి ఈ 56 అక్షరాలు. ఈ 56 అక్షరాలు ఏ ఆధార చక్రం మీద ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, అవన్నీ ఎలా వస్తాయి, వైఖరి అంటే మనకి మాట రూపంలో లలిత సహస్రనామంలో వస్తాయి. ఇవన్నీ కూడా అవన్నీ ఎలా వస్తాయి ఏంటంటే ఆ చక్కటి వివరణ ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతం చేసుకొని భగవంతుడి దర్శనం చేసుకొని కనీసం ఒక అరగంటైనా ధ్యానం చేసుకొని ఒక మాట సంకల్పం చేసుకోవాలి. ఏమని? ఇక్కడ ఉన్న ఎనర్జీని, ఇక్కడ ఉన్న గుడ్ ఎనర్జీని నేను స్వీకరిస్తున్నాను అని మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా అనుకొని ప్రశాంతంగా అక్కడే కూర్చుంటారో, మీరు స్వీకరిస్తున్నాను అని అనుకోగానే మీలో ఉండే అడ్డుతెర తొలగిపోయి చెక్క 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 ఎనర్జీ బాడీలోకి ఎంటర్ అవ్వడం మీరే గమనిస్తారు. తక్షణంగా అక్కడి నుంచి ఏం మోసుకొచ్చుకోవాలి? అక్కడ అమ్మే వస్తువులు కాదు మనం మోసుకొచ్చుకోవాల్సింది, ఆ భగవంతుడి యొక్క గుర్తులు, జ్ఞాపకాలు, అలాగే ఆ ఎనర్జీని మోసుకొచ్చుకోవాలి. ఎందుకు అంటే మన ఇళ్లలో సంవత్సరం చేసే ఎనర్జీ ఆ పుణ్యక్షేత్రాల్లో ఒక్క రోజు చేస్తే చాలు, అంత ఎనర్జీతో కూడుకుని ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ పూజలు జరుగుతూ ఉంటాయి, ఎక్కువ యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆ వాతావరణం అంతా కూడా గుడ్ ఎనర్జీతో ఉంటుంది. ఈ మనసు కూడా తొందరగా కుదురుతుంది. కాబట్టి వీలైనంత వరకు హడావుడి పడకుండా, ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు హడావుడి పడకుండా
ఎంత వీలైతే అక్కడ అంత సేపు ఉండి అంత ఎక్కువ ఎనర్జీని తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యండి. అండ్ ఇప్పటి వరకు మాకు తెలియదు మేడం, ఇక్కడి నుంచి చేస్తాము అనుకునే వాళ్ళ కోసం ఈ మాట అన్నమాట. అంతేకాకుండా మన గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా వీలైతే ఆ గర్భగుడి యువతల హాల్ లాగా ఉంటది కదా, అక్కడ కూర్చొని లక్షణంగా దేవుడు ఎదురుగా అవకాశం ఉంటే దేవుడు ఎదురుగా కూర్చొని ఇక్కడ ఉన్న గుడ్ ఎనర్జీని నేను స్వీకరిస్తున్నాను అని అనుకొని ప్రశాంతంగా అలా కళ్ళు మూసుకోండి. మీకే చాలా తేడా తెలుస్తుంది. ఊరికే వెళ్లి దండం పెట్టుకొని మనకి ఒక క్షణం కూర్చోమని చెప్పింది కూడా అందుకే, ధ్యానం చేసుకోమని. కానీ ఎవరు చేస్తున్నారు? 100లో 10 మంది చేస్తున్నారు. అక్కడికొస్తారు, పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటారు. ఆ చీరల గురించి, నగల గురించి, ఇంకేవేవో ఇళ్ల కబుర్లు మాట్లాడుకుంటారు. ఎనర్జీ మాత్రం తీసుకొచ్చుకోరు. వెళ్ళాము, ఏందో గుడికి వెళ్ళొచ్చినా కూడా మనసుకు ప్రశాంతత రాలేదు అంటుంటారు. ఎలా వస్తది? నువ్వు వెళ్ళి ప్రాపంచికం చెప్పులు బయట ఎలా వదులుతావో ప్రాపంచికం అలా వదిలేసి ఆత్మస్థితిలో మాత్రమే లోపలికి వెళ్ళి అక్కడున్న ఎనర్జీ తీసుకోవాలి అని మనకి పెద్దవాళ్ళు చెప్తే మనం ఏం చేస్తున్నాం? చెప్పులు మాత్రం వదులుతున్నాం. ప్రాపంచికతోటే కోరికలతోటే లోపలికి వెళ్తున్నాం. ఆ కోరికలతోటే దండం పెట్టుకుంటున్నాం. కోరికలు కోరకూడదా అంటే కోరవచ్చు. కానీ నీ ఆధ్యాత్మికత అనేది కూడా చాలా ముఖ్యం. ఆ కోరికలు బాహ్యానికి సంబంధించినవి. అవి తీరితే నీకు ఆనందం. కాబట్టి కోరుకో. లక్షణంగా కోరుకో. భగవంతుడి హెల్ప్ అడుగు. నువ్వు కూడా ప్రయత్నం చేయి. భగవంతుడి హెల్ప్ అడుగు. కానీ నీకు ఇంకా అక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంది అనంటే అక్కడుండే ఎనర్జీ. అక్కడ ఆ శక్తిని నీ దేహం నిండా నింపుకొని ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాక కూడా ఆ శక్తి నశింపు కాకుండా ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ శక్తి, ఈ శక్తి 2 కలిసి నువ్వు ఆధ్యాత్మికంగా అత్యంత తొందరగా మెట్లెక్కడం జరుగుతుంది. అద్భుతంగా చెప్పారు మేడం. నిజంగా వండర్ఫుల్‌గా. ఎందుకంటే ఎన్నో విషయాలు తెలిసినా సరే ఎన్ని విషయాలు మీరు ఉదాహరణ రూపంలో చెప్తూ ఉంటారంటే నిజంగా ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్‌లోని ఎక్కువ చాలా మంది లేనిపోయినవన్నీ ఒక్క రాత్రిలో ఈ మంత్రం చెప్పింది ఒక్క రాత్రిలో కోటేశ్వరులు అయిపోతారు. ఒక్క రాత్రిలో మీ దరిద్రం తీరిపోతది. ఇలా దీపం పెట్టండి మీ మీ దశ తిరిగిపోతది. ఇవన్నీ ఏంటంటే మనుషుల్ని అపోహలండి. మీరు నిజంగా ఇవాళ మీరు చెప్పిన క్లాసు అంటే రోజు చెప్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఎన్ని ఉదాహరణలు ఇచ్చారంటే నిజంగా మనుషులు తీర్థయాత్రలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రశాంతంగా ఉండరు. అక్కడికి వెళ్ళి అదే చీరలు నగలు వాటి కోసం ఇటు కోసం మాట్లాడుకుంటారు ఆ లైన్లో ఉంటూ. నేను చాలాసార్లు చెప్తానమ్మా ఇక్కడికి వచ్చి కూడా ఇదేం మాటలు ఎందుకు, నామస్మరణ చేసుకొని వెళ్ళండి. మొన్న తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు అందరూ ఏవో ఉంటే నేను ఎందుకు మనసులో నామస్మరణ చేసుకోండి. ఈ ఈ సన్నిధానంలో నించున్నారు, అద్భుతంగా నామస్మరణ చేసుకుంటూ వెళ్తే ఆ ఒక్క క్షణమైనా ఆయన చూసినా చాలు. ఆయన మీరు చూడకపోయినా పర్వాలేదు, ఆయన మిమ్మల్ని చూస్తే చాలు అని అనగా ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే మీరు అన్నట్టు పెద్దవాళ్ళు గుడి దగ్గర కూర్చోమన్నారు. ఎందుకు కూర్చోమన్నారంటే ఇలాగే అంటే కళ్ళు మూసుకొని కూర్చొని ఆ వైబ్రేషన్ని ఇప్పుడు మీరు అన్నారు కదా ఎనర్జీ నేను తీసుకుంటున్నాను అని అలా ఫీల్ అవుతే చాలు, ఆ దర్శనం అయినట్లు లెక్కే. ఇది నిజంగా ఇవన్నీ పాటించగలిగితే మేడం నిజంగా మనిషి జీవితాలు ఎన్ని ఉన్నాయో. ఎన్ని తీర్థయాత్రలకు వెళ్తే ఏం లాభం, ఎన్ని తీర్థాలు గంగలో మునిగితే స్నానం చేసి అంటే స్నానం ఫలితం ఉంది కానట్లేదు. కానీ అది పుణ్యాలు పోతాయని కాదు, మనం చేసిన పాపం ఎక్కడ పోతుందండి. ఎవరో హత్య చేసి వెళ్ళి మనం చేసిన పాపం చెప్పాం కదా 5 విధాలుగా పోతుందని గత క్లాసుల్లో చెప్పుకున్నాం మనం. దైవకృప వల్ల, గురువు ద్వారా, మరి జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యడం ద్వారా, అనుభవించడం ద్వారా అట్లా 5 విధాలుగా పోతుంది. అంతేకాని గంగలో మునిగినంత మాత్రాన నీ పాపం పోదు. ఇప్పుడు అవన్నీ చెప్పే కదండి, ప్రయాగకు అన్ని కోట్ల మంది వచ్చింది. నిజం మేడం, అన్ని కోట్ల మంది జన్మల పుణ్యం. అవును అవును, చాలా మంది అంటే సత్యం తెలుసు అంటే పోనీ తెలియని వాళ్ళు వెళ్ళారంటే అది ఒక విషయం అండి. తెలియని వాళ్ళు వెళ్ళారు, తెలిసిన వాళ్ళు కూడా అంత రష్లోని రిజర్వేషన్ చేసుకొని తోపుల మీరు అన్నట్టు అడిగి వెళ్తే ఏం ప్రశాంతం ఉంటుందండి. ఏదో స్నానం చేసాము అని తృప్తి తప్ప వాళ్ళకి అక్కడ ఇంకేమీ లేదు. ఆ ప్రశాంతత ఏంటి, ఏదో వెళ్ళి అంటే గొప్పగా మేము ప్రయాగెళ్ళి ఐటమ్మ స్నానం చేసాం, పుష్కరాల్లో స్నానం చేసాం, అది ఏమన్నీ అంత తప్ప ఇంకేమని చెప్పండి, నాకు అర్థం అవ్వదు. అదే రెమెడీ చెప్తారు చూడండి. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే మీ ఇంట్లో నీళ్లతోనే గంగే యమునే అని శ్లోకం చెప్పుకుంటే ఆ పుష్కరుడు మీ నీళ్ళల్లో కూడా వచ్చేస్తాడు అని చెప్తారు. అవును మేడం, మీరు చెప్పింది కరెక్టే. అంటే శక్తి చెప్తారు.
అది కరెక్ట్ మేడం. అంటే అదంతా మన భావనే కదా చెప్తున్నారు. మరి ఆ భావన చేసే అదే నేను పుష్కర్. అది నిజంగా ఇవాళంటే చాలా ఉదాహరణలతోటి మనం ఏ విధంగా ఆలోచన చేస్తే మన జీవితం ఎలాగుంటుంది, అసలు మన జీవిత విధానం ఏంటి, సాధన ఎంత చేస్తే ఎంతసేపు కూర్చున్నాం కాదు, ఆలోచన లేకుండా ఎంత స్థితిలో ఉన్నాము. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఉన్నాము, ఆలోచన లేకుండా అది గొప్ప విషయమే. గంటలు గంటలు కూర్చొని చేశానంటారు, అది ఎన్ని సంవత్సరాలు చేసినా అలాగే ఉంటుంది. ఇవన్నీ నిజంగా గొప్ప ఉదాహరణలు మేడం. అంటే సాధకులకు ఉపయోగపడేవి నిజంగా రమణ మహర్షి బోధనలు కానీ ఆయన బోధనల ద్వారా మీ యొక్క జ్ఞానాన్ని జత చేసి, అంటే అనుభవ జ్ఞానాన్ని గురించి మీరు చూడండి. మీ అమ్మగారిని అడిగారు కదా ఆ కార్తీక పురాణం విని. నిజంగా మేడం కార్తీక పురాణంలో అంటే నిజంగా పురాణాలు తప్పుని అని అంటలేదు, అంటే భక్తిభావం కలిగించిన చేస్తారు కానీ పూర్తిగా వివరణ ఇవ్వరు. జనాలు ఏంటంటే ఇంకా ఆ భావం మీరు అన్నట్టు నిజం చెడు చేసి కూడా ఆ గర్భగుడిలో చెడు చేసి కూడా అది నిజంగా రేపొద్దున ఇంకోటి పాటించే అవకాశాలు కూడా ఉంటాయి కదా. భుజాలు ప్రతితెరి కోసం మీరు అన్నట్టు గోదానం ఇచ్చాడు, ఇచ్చి మీ నాన్న పుణ్యం వస్తుందంటే ఎవరు చేసుకుని పుణ్యం వాళ్ళతో ఉంటది కదా మేడం. అది ఇంకొకరు ఎవరు చేస్తే ఇది కాదు, పోయేది కాదు. అలాగైతే చాలా మంది అందరూ చేసేవన్నీ మనకి చెప్పడం కూడా అండి, నువ్వు పిండ ప్రదానం చేస్తేనే నీ పితృదేవతలకు తృప్తి, లేదంటే నువ్వు చేయకపోతే వాళ్ళు నరకంలో పడిపోతారు అని అంటారు. ఆ మాట చెప్తారు. ఎవరి పుణ్యం వాళ్ళకే, ఎవరి పాపం వాళ్ళకే అంటారు. అప్పుడు ఏది తీసుకోవాలి మనం? అవును మేడం, కరెక్ట్. అదే ఇక్కడ మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే బ్రాహ్మలకి వాళ్ళ జీవనాధారం కోసం మన పెద్దవాళ్ళు కొన్ని ఏర్పాటు చేసి పెట్టారు అట్లా. అవును, అది పట్టుకొని బ్రాహ్మలు మామూలు వాళ్ళని చేతల్లో పెట్టుకొని ఆడిస్తున్నారు. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఏది నిజము ఏది నిజం కాదు అని తెలుసుకున్నారంటే వాళ్ళకి ఇంకా జీవనోపాధి ఉండదని ఆ నిజాలన్నీ దాచిపెట్టేశారు. మన ఇండియాలో ఇంతమంది క్రిస్టియానిజంగా మారిపోవడానికి కారణం మెయిన్ బ్రాహ్మణులే. ఎందుకంటే వాళ్ళని ఊరి బహిష్కరణ చేసి, ఊరి చివరన పెట్టి, వాళ్ళకి నీళ్లు ఇవ్వకుండా, మంచి వసతులు ఏమీ లేకుండా, అదేంటే మీరు స్నానాలు చేయరు, మీరు ఊర్లోకి వస్తే బ్యాక్టీరియా వస్తుంది, అది ఇదని వాళ్ళని ఎప్పుడైతే దూరం పెట్టారో అంటరాని వాళ్ళుగా వాళ్ళందరినీ ఆ క్రిస్టియన్ వాళ్ళు చేరదీసేసరికి కుప్పలు దాంట్లో చేరిపోయారు. దానికి కారణం మనమే. కానీ ఇప్పుడేం మాట్లాడతాం, క్రిస్టియన్ వాళ్ళని తిట్టిపోస్తాం. అదే నువ్వు ఆ రోజు వాళ్ళకి దూరం పెట్టకుండా ఉంటే వాళ్ళంతా మారారు కదా. దూరం కదా, వాళ్ళకి తగిన వసతులు. ఇప్పుడు మన పనులన్నీ చేసేది వాళ్ళే. చాకలి వాడు లేనిది ఉండలేము, కుండలు చేసేవాడు లేదు ఉండలేము, శవాల్ని కాల్చేవాడు లేనిది ఉండలేము, అన్ని పనులు చేసేది వాళ్ళే. ఒక నీళ్లు చల్లంగానే వాళ్ళు చేసిన పనులన్నీ ప్రక్షాళన అయిపోయాయి అంటారు. వాళ్ళు మాత్రం పనికిరారు. ఎంతవరకు కరెక్ట్ అది? అది కరెక్ట్ మేడం, నిజమే. అది వాడు బట్టలు తీసుకొస్తాడు, ఒక నీళ్లు తీసుకొని పసుపు నీళ్ళు చల్లావు, అవి ప్రక్షాళన అయిపోయినాయి, కానీ నీ మనసు ప్రక్షాళన కాలేదే వాళ్ళ పట్ల. అది కరెక్ట్, నిజమే. అప్పుడు జీవన విధానమే సరిగ్గా లేదు అనిపిస్తుంది. మన ఆలోచన విధానం సరిగ్గా లేదు, మన జీవన విధానం సరిగ్గా లేదు. ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఎలా ఎదుగుతామండి? ఎన్ని మార్పులు చేసుకోవాలో చూసుకోండి మనం. నిజమే మేడం, కానీ ఇవన్నీ చేసుకుంటేనే మా మోక్ష స్థితి అనేది. ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం నేను ధ్యానమే చేస్తాను, నేను మోక్షానికి వచ్చేసానంటే అది ఎట్లా వస్తావు? రావు. చాలా మందికి ఇప్పుడు కూడా ఉన్నాయి మేడం, చాలా మందికి ఇప్పుడు ఎందుకు పల్లెటూళ్ళు అప్పుడైతే అగ్రహారాలని, హరిజనవాడని, చాకల వీధని, ఆ వీధని, మంగళ వీధని, ఈ వీధులని ఉండేవి. ఇంకా ఇప్పుడు చాలా పోయే కానీ, చాలా పిల్లలు చదువుకొని డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు చాలా పోయే కానీ అప్పట్లో మరీ ఘోరంగా. కానీ మరి మీరు అన్నట్టు పనులన్నీ ఆలే చేయాలి మనని. వీళ్ళు చనిపోతే వాళ్ళే రావాలి, వీళ్ళేమో మైలైతే ఆలే వచ్చి బట్ట తీసుకెళ్ళాలి, అన్నీ ఇలా చెయ్యాలి. అప్పుడు మైలు అంటూ లేవు, అప్పుడు రావచ్చు. ఈ మట్టప్పుడు మాత్రం వాళ్ళకి నీ మంచినీళ్ళు ఇస్తే పాపము, వాళ్ళకి ఏం పెడితే పాపము అన్నట్టు. నిజంగా అప్పుడులో మీరు అన్నట్టు అలా హింసించారు కాబట్టి అప్పుడు అంబేద్కర్ అలాంటి వాళ్ళ నాయకులు వచ్చి ఇవన్నీ డెవలప్ మన సంఘ సంస్కారం చేశారు కాబట్టి ఎంతమంది పోరాటం చేస్తే కానీ మార్పు చాలా రాలేదండి. నిజంగానే ఆ మార్పు రాబట్టి ఈరోజు చాలా మంది మీరు అన్నట్టు క్రిస్టియన్లకి చేరణ కారణం కూడా హిందువులే. మీరు అన్నట్టు అద్భుతంగా నిజంగా మంచి జ్ఞానాన్ని చెప్పారు మేడం.
నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే గొప్పగా జ్ఞానం ఇచ్చారు. తర్వాత మీరు అన్నట్టు ఈ జ్యోతిష్యాలు, జాతకాలు ఇవన్నీ ఒకప్పుడు నేను అలాగే ఉండేదాన్ని మేడం. కానీ ఆ తర్వాత ధ్యానంకి వచ్చిన తర్వాత ఇవేవి కాదని తెలుసుకున్న తర్వాత అన్నీ ధ్యానం చేస్తున్న కొలితే ఆటోమేటిక్ పూజలు వదిలేసి సజ్జన సాంగత్యం ద్వారా చాలా ఇంక అసలు లేవు ఇప్పుడు ఏవి లేవు. మనకి చెప్తారు కదా, ధ్యానం చేసే వాళ్ళకి గ్రహాలు కూడా అనుగ్రహాలుగా మారతాయి. మేడం నిజమే మనకి మేడం. దోషాలన్నీ వెళ్ళిపోయి, ఎందుకంటే కర్మ నశింపైపోతూ ఉంటుంది. ధ్యానం చేసే కొద్దీ మనం తీసుకొచ్చుకున్న ప్రారంధ కర్మ నశింపైపోతూ ఉంటుంది. ప్రారంధ కర్మ ఉంటేనే గ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. ఆ గ్రహాలు కూడా ధ్యానం చేసే వాళ్ళకి అనుగ్రహాలుగా మారుతాయి. అలాగే వాస్తు కూడా, వాస్తుని నువ్వు నమ్మినంత కాలం వాస్తు నీ మీద పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు జ్ఞాన స్థితిలోకి వస్తావో వాస్తు కూడా నీ మీద ఏం పనిచేయదు అనమాట. ఈ లోతులన్నీ చెప్పాలి నాకు. నిజమే మీరు అద్భుతంగా అంటే వివరణ ద్వారా మేడం చాలా అద్భుతంగా చక్కగా జ్ఞానాన్ని అందిస్తున్నారు. నిజంగా చాలా 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 థ్యాంక్స్ మేడం మీకు. మాస్టర్స్ ఎవరైనా మేడంకి ఏమైనా డౌట్లు అడగాలనుకున్న మాట్లాడండి మేడం. అందరికీ అడ్మిట్ చేస్తున్నాయి. హలో మాస్టర్స్ ఎవరైనా మాట్లాడండి. బాగా క్లాస్ చెప్పారు మేడం. అందుకే మేడం చాలా సార్లు మేడం ని రిక్వెస్టెడ్ గా క్లాస్ చెప్పండి మేడం, చాలా మంది నచ్చింది అంటున్నారు. అంటే చదివినట్లు లేకుండా వివరణగా మేడం, ఇందాక ఆంటీ చెప్పినట్లు బుక్ అనేది బుక్ చదివినట్లు అనిపించదు మేడం, బుక్ చదువుతూ వివరణగా ఇస్తారు. అందుకే మాకు క్లాస్ నచ్చింది మేడం, బాగా క్లాస్ ఇవ్వండి అని అడుగుతున్నాం. బుక్ చదివేసేయండి పూర్తిగా అని. అంటే దానికి తోడుగా మళ్ళీ ఎక్సెట్రా కథలు కానీ మీ స్వజ్ఞానం కానీ చాలా బాగుంటది మేడం క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా. ఓకే మా, ఎవరైనా మాట్లాడతారా? మా నమస్తే మా. నమస్తే మా. చాలా బాగుంది మా క్లాసు, మీ అన్ని బాగా అర్థమవుతాయి మా. మనం త్రిగుణాలు అని చెప్పుకుంటాం కదా, తమో గుణం, రజోగుణం, సత్వగుణం. సత్వగుణం కూడా బంధం, శుద్ధ సాత్వికంలోకి వచ్చేయాలి చివరికి. గుణాలు మారుతున్నాయా? గుణాలు మారినంత వరకు నీకు పునరపి జననం, పునరపి మరణం. అవును. శుద్ధ సాత్వికంలోకి వస్తేనే నీకు మోక్ష స్థితి. అన్ని బంధనాలు వదులుకుంటేనే మోక్ష స్థితి. చెప్తాము శ్రావకుడు, చాలకుడు, సాధకుడు, బోధకుడు అని చెప్తాము. శ్రావకుడు ఫస్ట్ వింటాడు, అక్కడ అది ఉంది, ఇక్కడ ఉంది, అక్కడికి వెళ్తే పుణ్యం, ఇక్కడికి వెళ్తే పుణ్యం అని. తర్వాత చాలకుడు వెళ్ళి చూసి వస్తాడు, అవన్నీ చూసి వచ్చినప్పుడు అక్కడ తృప్తి అనుభవించాడు అనమాట. తిరిగి 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 కలిసిపోయి ఇది కాదు కరెక్ట్ అని సాధనలోకి వస్తాడు. అప్పుడు కుదురుగా కూర్చుంటాడు. కూర్చొని సాధన చేసి 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 ఆత్మతత్వం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు బోధకుడుగా మారతాడు. శ్రావకుడు అంటే ఫస్ట్ వినడం, చాలకుడు అంటే తిరగడం, సాధకుడు కూర్చొని సాధన చేయడం, బోధకుడు ఇప్పుడు మేము చేసే పని అదనమాట. ఓకే, మీరు అవన్నీ చుట్టొచ్చారమ్మా? నేను తీర్థయాత్రలకు ఎక్కువ పోలేదమ్మా. నేను ఇక్కడ కూర్చొని అన్ని చూసుకుంటా. నిజంగా అయితే అరుణాచలం నేను పోలా అసలు. మా వారిని పంపిమంటే పంపించలా. ఇక్కడ సాధన చేసుకుంటూ అక్కడ ఎనర్జీ కనెక్ట్ అవ్వాలి అనుకున్నాను. రమణ మహర్షి గారు సాధన చేసిన గుహలు అవన్నీ కనిపించాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గూడూరు నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటే నేను పలానా చోట ఇట్లా ఉంది కదా, ఇలా ఉంది కదా అని అడిగితే, సంధ్య నువ్వు వచ్చావా మాతో అని అడిగారు వాళ్ళు. లేదు రాలేదంటే, మరి నీకు ఇవన్నీ ఎట్లా తెలుసా అంటే, ఇక్కడ కూర్చొనే చూశాను అన్నాను. అనేసరికి నువ్వు పైకి లేకుండా నువ్వు ఇక్కడే కూర్చొని చూసావా, ఎంత గ్రేట్ అని అన్నారు అందరూ. శారీరక శ్రమ తప్పింది, టికెట్ డబ్బులు మిగిలిపోయినాయి. నిజంగా అయితే మనకు అంత శక్తి ఉందమ్మా. మనకి అందరికీ ఉంది. ఏమంటే సాధన చేయాలా? సాధన 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 వలన సమకూరును పనులు ధరలోన. ధర అంటే భూమి. ఏ పనైనా సాధించగలవు సాధన వలన. ఓకే, థ్యాంక్ యూ మా. చాలా బాగా అర్థమవుతుంది మా క్లాస్. ఓకే అమ్మా, మీరందరూ కూడా సాధన చేసి హయ్యర్ స్థితికి వచ్చేయాలి, అదే నా కోరిక. ఓకే, తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది మేడం క్లాస్.
ఇవాళ క్లాస్ చాలా బాగుంది మేడం. ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. చాలా బాగా చెప్తున్నారు మేడం క్లాస్. ఓకే ఓకే మేడం, క్లాస్ క్లోజ్ చేసుకుందామా మేడం? చేసేద్దామా. ఓకే, థ్యాంక్ యూ అందరికి మా. గుడ్ నైట్. ఓకే, బాయ్ మా. అలా